నీకు అన్నీ తెలుసు మా ప్రభువా. కనుక మీరు రండి, దిగిరండి, మాతో మాట్లాడండి, మా అక్కర తీర్చండి. మా నేరములు, అపరాధములు, అజ్ఞానకృతములు, మా బుద్ధిహీనత, మా బలహీనతలని క్షమించని. శిలవ రక్తధారతో నన్ను మమ్మను బాగా కడిగి, నీ అగ్నితో నన్ను మమ్మను బాగా కాల్చి పుటమ వేసి, మీ దాసుని నోట నీ మాటల నుంచి మీ చేతి నీడలో మీ దాసుని కప్పి ఉంచి మాతో మాట్లాడి మేము నడవాల్సిన మార్గాన్ని మాకు స్పష్టంగా చూపించి ఉపదేశము చేసి మమ్మల్ని అందులో నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ మేల్కొలుపు మహాసభలకు ఇది పగటి బైబిల్ తరగతి ఇదొక్కటే మాకు దక్కింది నాయన. మీరు దయచేసి నాతో మాట్లాడి ఈ సభ సార్థకము చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఈ మాట ఎంతమందికి నచ్చింది? యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. అది మన పట్ల నెరవేరితే అంతకంటే ధన్యత ఉందా? యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. యెహోవా అంటే అర్థం ఏంటి? ఎవరు? ఆదియందు ఆకాశములను భూమిని సృజించిన వాడు నీకు తోడుగా ఉండునుగాక. అంధకారములో ఒక బ్యాటరీ లేకుండా, జనరేటర్ లేకుండా, వైరింగ్ లేకుండా, బల్బులు లేకుండా మాట మాత్రం పలికి చీకటిలో వెలుగును కలిగించిన సర్వశక్తి మంతుడు నీకు తోడుగా ఉండునుగాక. నేల మట్టితో ఒక బొమ్మను చేసి ఊపిరి ఊది ఆ మట్టి బొమ్మను రక్తము, మాంసము, ఎముకలు కలిగినటువంటి మానవ దేహముగా, జీవాత్మగా ఒక్క ఊపిరి ఊది మార్చిన అనంత శక్తి సంపన్నుడు, ఆశ్చర్యకరుడు నీకు తోడుగా ఉండునుగాక. మట్టిని మనిషిగా చేయగలిగిన వాడు నేను నీకు తోడుగా ఉండునుగాక. ఎంత గొప్ప స్నేహితుడు, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆత్మస్థైర్యం కలుగుతుంది. మట్టిని మనిషిగా చేసిన వాడు నీకు తోడై ఉండునుగాక. ఆయన ఊపిరిలో శక్తి ఉంది, ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది. మట్టిని మనిషిగా చేసిన వాడే నీ ప్రక్కన ఉంటే, నీకు తోడుగా ఉంటే, నీకు స్నేహితుడై ఉంటే ఇంకా నీకు భయం ఏంటి? నేను ఎవరేం చేయగలుగుతారు? వాడు ఏమైనా చేసినా సరే నీకేం నష్టం లేదు. నీ మీద వారు పగబట్టి దాడులు చేసి చంపేసిన, నిన్ను బూడిదగా చేసినా సరే ఆ బూడిదను మళ్ళీ మనిషిగా చేసి నిన్ను సజీవునిగా నిలబెట్టగలుగుతాడు ఆయన. వాళ్ళు నిన్ను మట్టిగా మార్చేసినా మళ్ళీ నిన్నుగా నిలబెడతాడు. మట్టిగా మార్చేసినా సరే మళ్ళీ నువ్వు బ్రతికే ఉంటావు. ఒకప్పుడు మట్టిని మనిషిగా చేసిన దేవుడు నువ్వే మట్టివైపోతే మళ్ళీ నేను మనిషిగా చేయలేడా? యెహోవా నీకు తోడై ఉండునుగాక. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు నీకు తోడై ఉండునుగాక. మృతులను సజీవులుగా చేయువాడు నీకు తోడై ఉండునుగాక. దేవుడే నీకు తోడుగా ఉంటే నీ బ్రతికే అద్భుతాల పరంపరగా మారిపోతుంది. నీవే ఒక అద్భుతానివి, మళ్ళీ ఇంకా వేరే అద్భుతం అక్కర్లే. చాలామంది నన్ను అడిగారు, ఏమండి ఓఫీర్ గారు మీరు మీటింగ్స్లో మిరకల్స్, వండర్స్, సైన్స్, సూచక్రియలు మీరు చేయరు ఏంటంటే ఎవడరా చెప్పింది? పిచ్చోడా, నేనే సూచక్రియ, నన్ను చూడని చెప్పాను. నేను సూచక్రియ చేయడం ఏంట్రా? నేనే సూచక్రియ. నేను ఒక లివింగ్ వండర్. అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను. ఇన్ని దెబ్బలు తిని, ఇన్ని గాయాలు పొంది, ఇన్ని దాడులు ఎదుర్కొని ఈనాటికి ఎప్పుడు ఒక్కసారి నేను తలదించుకోలేదు, ఓడిపోలేదు, ముందుకు సాగుతూనే ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఎలాగ వాడుకున్నాడంటే, ఎలా నిలబెట్టేశాడంటే, నాకు అప్పులు ఉన్నాయంటే లోకంలో ఒక్కడు నమ్మడం లేదు, డబ్బులు లేవంటే ఎవడు నమ్మట్లేదు. ఆయనకు డబ్బు లేకపోవడం ఏంటంటే పిచ్చోళ్ళు మీరందరూ. ఓఫీర్ గారు మహా మేధావండి, మిమ్మల్ని అందరినీ నమ్మించేశాడు, కనీసం 500-600 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గరని మొత్తం తెలంగాణ సెక్రటరీ మొత్తం చెప్పుకుంటారు. మన చర్చి కన్స్ట్రక్షన్ కొరకు
పర్మిషన్ తీసుకురావాలని భార్యాభర్తలు దంపతులే నా శిష్యులు వెళ్ళారు. వెళ్తే ఓఫీర్ గారి కొరకు మీరు వచ్చారా? భలే వాళ్ళండి. సార్కి అంత కష్టమైంది. ఒక 3 కోట్లు ఇక్కడ పడేసి జీవో ఇష్యూ చేసేస్తాం, ఇప్పించేస్తాం. 3 కోట్ల ఆయనకి ఎక్కడండి? 3,000 కూడా ఇవ్వలేడు, డబ్బులు లేదు ఆయన దగ్గర. మీరు ప్రభుత్వ బాధ్యతగా ధర్మంగా మీరు ఏమైనా చేస్తే చెయ్యండి, లేకపోతే వదిలేసి. ఓఫీర్ గారికి డబ్బులు లేవు మీరు నాకు చెప్తున్నారా? నా దగ్గర తీసుకురండి ఆయన్ని, నేను చెప్తాను. మినిమం తక్కువలో తక్కువ 500-600 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. అంటే మనోళ్ళు చెప్పారట, మీ లెక్క తప్పండి, 500 ఉండవు, ఒక 300 ఉంటాయి. అవి తొడుక్కున్న కోట్లు సార్, అవి నోట్లు కాదు, తొడుక్కునే కోట్లు ఉంటాయి సార్. బీరువాళ్ళ నిండా నాలాంటి నీలాంటి అందరూ కుట్టించిన కోట్లు ఉన్నాయి. బాలేవారండి. ఓఫీర్ గారు పెద్ద మేధావండి. అందరినీ పిచ్చోళ్ళని చేసి నమ్మించేశాడు. ఆయన దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి, 500-600 కోట్లు ఉన్నాయని సెక్రటేరియట్లో అధికారులు అందరూ చెప్పుకుంటున్నారట. వాళ్ళు నా దగ్గరికి వచ్చి పొట్ట చెక్కలేటట్టు ఇట్లా కడుపు పట్టుకొని నవ్వుతున్నారు. గురుగారు మీద డబ్బులు లేవంటే ఎవరు నమ్మటం లేదండి, ఆయన వడ్డీలు కడుతున్నాడు, మేమే తీసుకొచ్చి ఇస్తున్నామంటే. లేదు అలాగే అంత సీన్ క్రియేట్ చేశాడు ఆయన. ఓఫీర్ గారిని నమ్ముతుంటాడట ఆయన. అంటే దేవుడు నన్ను అలాగ నిలబెట్టేశాడంతే. లేవు అంటే ఎవడు నమ్మడు. నిజానికి లేవు. డబ్బులు ఉన్నోడి కంటే మనమే రిచ్గా ఉంటాం. మొన్న మా బావగారు అంటున్నారు, సూట్ వేసుకుని వెళ్ళా మీటింగ్ నుంచి. ఒరే సినిమా స్టార్లు పనికిరారండి, ముందు ఎక్కడ గుర్తించావు ఈ సూట్ అంటే, ఎవరో నా శిష్యుడు గుర్తించాడు. ఎవరో శిష్యుడు? ఎవరైనా నాకు గుర్తించరే? దేవుడు అలా చేసేసాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఐసిఐసిఐలో 10,000 ఉండాలి మినిమం బ్యాలెన్స్. ఎప్పుడు నాకు 2,000 3,000 ఉంటుంది. అయినా సరే అకౌంట్ నడుస్తూ ఉన్నది, సేవ జరుగుతూ ఉంది. కొత్త సేవకులు అభిషేకించబడుతున్నారు, కొత్త చర్చెస్ స్థాపించబడుతూ ఉన్నాయి, గ్రంథాలు వస్తున్నాయి, దేశమంతా లోకమంతా వ్యాపిస్తూ ఉంది. ఇక్కడేమో అప్పులు ఉన్నాయి. దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రియులారా, డబ్బులుండి చేయలేనటువంటి సేవ డబ్బులు లేకుండా నువ్వు చేయగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. డబ్బులు ఉన్నవాడే చేయలేదండి. 1000 సంఘాలు ఎవరు కట్టారు నాకు చెప్పండి? ఒక్క సంఘం 2 సంఘాలు 3 సంఘాలు కట్టుకున్న వాళ్ళు పెద్ద కోటీశ్వరులు. ఇప్పుడు మరి 1000 సంఘాలు కట్టుకున్న వాడికి మరి ఎన్ని కోట్లు ఉండాలి? అది వాళ్ళ లెక్క. ఇక్కడ తిరకాసి ఏంటంటే 1000 సంఘాలు నేను కట్టి డబ్బులు ఉన్నందుకు కట్టాను అనుకుంటున్నారా పిచ్చోళ్ళు? కాదు. సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించి వాళ్ళని సత్యంలో ప్రతిష్ఠించి సత్యంలో పెంచితే, వాళ్ళు కష్టపడి సంపాదించి 10 రూపాయల్లో 1 రూపాయి తమ కాపరికి ఇస్తే, ఆ 10% అతడు నాకు పంపిస్తే ఏదో రెక్కాడితో డొక్కాడినట్టు నడుస్తూ ఉంది. వాళ్ళు కోట్లు ఉన్నందుకు సంఘాలు కడతారు, మనకు సంఘాలు కట్టినందుకు వాళ్ళు దేవునికి ఇచ్చుకుంటారు. ఇదేమో అసలైన పౌలు పద్ధతి, వాళ్ళదేమో లోకం పద్ధతి. ఇన్ని సంఘాలు కట్టాడంటే ఎన్ని కోట్లు ఉండాలి అంటే, డబ్బులుంటే సంఘాలు అవుతాయని వాళ్ళు అనుకుంటున్నారు. సంఘాలు ఉంటే 10% వస్తాయని మనం అనుకుంటున్నాం. మనము రివర్స్ అని వాడు అనుకుంటున్నాడు. బైబిల్కి వాడే రివర్స్ అని మనం నిరూపించాం 40 ఏళ్ళుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మధ్యకాలంలో నా మీద చేతబడులు, విషం పెట్టడాలు, మంత్ర ప్రయోగాలు, నన్ను కొట్టడాలు, ఎన్ని మంత్రాలు ప్రయోగిస్తుంటే అంత నున్నగా గుండ్రగా తయారవుతూ ఉండండి. ఏంటండి ఓఫీర్ గారు, మీకు టైం మీరు రివర్స్లో వెనక్కి వెళ్ళిపోతుంది ఏంటి అంటున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అన్నాడు, లేదు దేవుడు చాలా గొప్పవాడండి, ఓఫీర్ గారు చాలా కష్టపడ్డాడు, ఆ కష్టాన్ని గుర్తించి ఇప్పుడు దేవుడు ఓఫీర్ గారి కొడుకును కూడా సేవలో వాడుకుంటున్నాడండి అంటున్నాడు. నేను ఓఫీర్ గారి కొడుకు అంట.
అలా తయారైంది వ్యవహారం. బలవరండి ఓఫీర్ కొడుకు, ఈయన ఓఫీర్ గారు కాదండి, ఈయన ఓఫీర్ గారని పాత సత్యదేవార్చన చూపెడుతున్నాడు. ఈయనంటే ఆయన ఏంటంటే పిచ్చోళ్ళు మీరు, నేను కాదు మీరు పిచ్చోళ్ళు, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. యెహోవా నీకు తోడై ఉండును అంటే ఆయన మనకు తోడై ఉంటే మన బ్రతుకే ఒక అద్భుతం అయిపోతుంది. మళ్ళీ అద్భుతాలు చేయనక్కర్లేదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మీకు తోడై ఉండాలి అనే ఆశ మీకున్నట్లయితే ఇక్కడ చిట్కా చెప్పాడు. 22:16 మొదటి దినవృత్తాంతములు 22:16 అది అసలు సంగతి. నువ్వు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండు. సోమరోడికి దేవుడు తోడుగా ఉండడు. దేవుని సన్నిధి నీకు కావాలంటే, దేవుని సహాయ హస్తము నీకు తోడుగా ఉండాలంటే నువ్వు దేవుని పనిలో నువ్వు బిజీగా ఉండాలా. దేవుని కొరకు నువ్వు పని చేస్తే దేవుడు నీ కొరకు పని చేస్తాడు. దేవుని కొరకు నువ్వు రిస్క్ తీసుకుంటే దేవుడు నీ కోసం రిస్క్ తీసుకుంటాడు. దేవుని కొరకు నీవు రోషము కలిగి జీవించగలిగితే దేవుడు నీ కొరకు రోషం కలిగి నిలబడతాడు. ప్రభునందు ప్రియులారా, ఈ పక్షము వహించుట అనేది 2 సార్లు బైబిల్లో రాయబడింది. దయచేసి మొట్టమొదట నిర్గమకాండంలోకి రండి మీరు. దయచేసి నిర్గమకాండము 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే ఆ పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారు, చాలు చాలు చాలు, యెహోవా పక్షముగా ఉన్నవారెవరో నా వైపు రండి అంటే లేవీయులందరూ వచ్చేసారు. యెహోవా పక్షముగా ఉన్నవారు నిర్గమకాండం 32లో కనపడతారు. అదే మీరు రోమా పత్రిక 8వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 31వ వచనం, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి. అక్కడేమో భక్తులు దేవుని పక్షంగా ఉన్నారు, ఇక్కడ దేవుడు భక్తుల పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షం ఉండాలంటే మనం దేవుని పక్షం ఉండాలి. ఈ ప్రపంచంలో ఒక్కొక్కడు ఒక్కొక్కరి పక్షంగా ఉన్నాడు. మానవులు కల్పించిన దేవతల పక్షంగా కొంతమంది పోరాడుతున్నారు. కానీ ఈ మానవులందరినీ కల్పించిన సృష్టించిన దేవుని పక్షంగా నీవు నేను పోరాడాలి. నేను దేవుని పక్షం, నేను యేసయ్య పక్షం, నేను సత్యం పక్షం, నేను న్యాయము కొరకు, నీతి కొరకు, వాస్తవాల కొరకు నేను ఉన్నాను అని నీవు నిలబడగలిగితే దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. మనం దేవుని వైపు ఉండేది లేదు, ఏమీ లేదు. అక్కడేమో మనం గోడ మీద పిల్లి వాటం. నువ్వు దేవుని పక్షమా కాదా అంటే మనం మరీ అంత ఖచ్చితంగా ఉంటే ఎలాగండి? మరి లోకల్లో ఉన్నాం కదా, అవతల పక్షంలో నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, అందరినీ గాయపరచలేం కదా, అందరినీ కలుపుకొని వెళ్ళాలి కదా అని లాలూచి మాటలు మాట్లాడతాడు వీడు. అవసరమైనప్పుడు దేవుని పక్షంగా నువ్వు నిలబడకపోతే నీకు అవసరమైనప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండడు, అంతే. దేవుని పక్షంగా నిలబడి నువ్వు చూడు, నీకు దేవుడు చాలా అవసరమైనప్పుడు అనుకొనని రీతిలో దేవుడు వచ్చి నీ పక్కన నిలబడి పోరాటం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు పని పూనుకోవాలి, దేవుని పనికి నువ్వు పూనుకోవాలి. అది ఇది నువ్వు సబ్జెక్ట్. పని చెయ్యి వారి పక్షంగా దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ పని పూనుకో అన్నాడు, ఏం పనో చెప్పలేదు.
పని పూనుకో అంటే ఏం పని చేయాలి? ఆ పని ఏమిటి? ఆ పని ఏమిటో ఎందుకు రాయలేదంటే ఒక్కొక్క తరములో ఆ పని మారుతూ ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఆ పని మారుతూ ఉంటుంది, ఒక్కొక్క పరిస్థితిని బట్టి మనం చేయాల్సిన పని మారుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ దేశంలో ఈ సంవత్సరం, ఈ నెల, ఈ రోజు, ఈ పరిస్థితుల్లో నేనేం పని చేయాలో దేవునిని అడిగి మనం పని చేయాలి. దేవుని సంకల్పమును అనుసరించి అన్నాడు. దయచేసి మనం ఆ మాట చదువుకుందాం. మత్తయి అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 36. అపొస్తలుల కార్యాలు 13:36. కాబట్టి దావీదు దేవుని సంకల్పము చొప్పున దావీదుకు ఉన్న ఆసక్తి ఒకటే, దేవుని సంకల్పం ఏమిటి, దేవుని ప్రణాళిక ఏంటి, నేనేం చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దావీదుకున్నటువంటి ఏకైక ఆలోచన, అన్వేషణ. దావీదు చేసిన ప్రార్థనలు చూద్దాం దయచేసి. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు. ఆయనకు ఒకటే భారం, దేవా నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సహాయము చేయమని ఆయన చేసిన ప్రార్థన యేసయ్య ప్రార్థనగా వచ్చింది లేఖనంలోకి. నీ చిత్తం ఏంటి ప్రభువా? మాటి మాటికి దావీదు ప్రార్థన చేస్తాడు. యుద్ధానికి వెళ్ళాలా వద్దా, మానేయమంటే మానేస్తాడు, యుద్ధానికి వెళ్ళమంటే వెళ్తాడు. దైవజనులు భక్త సింగ్ గారు మనకు నేర్పించినటువంటి గొప్ప పాఠాల్లో ఇదొకటి. ప్రతి విషయములోనూ మోకరించి ప్రార్థించి, బ్లైండ్గా నువ్వు అసలు ఏదన్నా విషయం నీ ముందుకు రాగానే టకాలు మనం మోకరించాలి, దేవునికి చెప్పేసేయాలి. దేవుడు వింటాడు, నడిపిస్తాడు. ఆన్ ద స్పాట్ నీకు పెద్ద వెలుగు వచ్చేసి, దర్శనం వచ్చేసి, దేవదూత వచ్చేసి, ఉరుములు పిడుగులు పడి, శబ్దాలు, భూకంపాలు వచ్చేసి అలాంటి స్పెక్టాక్యులర్గా ఏం జరగకపోవచ్చు. కానీ నువ్వు మోకరించి చేసిన ప్రార్థన అయితే దేవుని సన్నిధి చేరుతుంది, వ్యర్థం కాదు. దేవుడు తప్పక నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేసేసి ఊరుకోవయ్యా, అవతల పని ఆయన చేసుకుంటాడు. చేయలేదనుకో, ఆ లెక్క ఆయన మీదకి వెళ్ళిపోతుంది. నీకెందుకు? నీ పని నువ్వు చేసావు, దేవుడు పని చేయకపోతే ఎందుకు చేయలేదని అడుగుదాం మనం. ముందు ప్రార్థన అయితే చెయ్యి. అది రోడ్డు ప్రక్కన ఫుట్పాత్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, మందిరం కానీ, ఇల్లు కానీ, ఒక పొలం కానీ, ఎక్కడైనా సరే నీ దృష్టికి ఏదైనా ఒక అంశం రాగానే ఉన్న చోటున మోకరించాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభువా ఏం చెయ్యాలో నడిపించు. ఎవరైనా వచ్చి మా ఊళ్ళో మీటింగ్లు పెట్టమని అడిగారు అనుకోండి, వెంటనే అయ్యగారు మోకరిస్తారు. ప్రభువా ఈ సహోదరుడు అడుగుతున్నాడు, ఏం చేయాలో నడిపించు తండ్రి. వెళ్ళాలా వద్దా, ఎప్పుడు వెళ్ళాలి, సేవ నీది, ఇతడు నీ కుమారుడి, ఆ ఊరు నీదే, వాక్యం నీది, ఎప్పుడు వెళ్ళాలో నీవే నడిపించుతాను, యేసయ్య నామములో ఆమేన్ అని సింపుల్గా ప్రార్థన చేసి వదిలేస్తాడు. ఎవరైనా వచ్చి అయ్యా మీ గురించి ఆ ఊరిలో చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారయ్యా అంటే, అలాగా ప్రార్థన చేద్దాం బ్రదర్ అని మళ్ళీ ప్రభువా పలానా ఊరిలో బ్యాడ్గా మాట్లాడుతున్నారని ఈ సహోదరుడు చెప్పుచున్నాడు కనుక వీళ్ళతో మాట్లాడు తండ్రి, నీ చిత్తమే జరిగించని ప్రార్థన చేసి వదిలేస్తాడు. ఎవరైనా ఒక ఇష్యూ ఆయనకు చెప్పటమే ఇక వాడు పెద్ద తప్పు చేసినట్టు. మోకరించి ఇప్పుడు నేను చేసినది సింపుల్గా చేయడు, ఓ 2 గంటలు ప్రార్థన చేస్తాడు. వాడు వచ్చి నెత్తినోరు కొట్టుకొని ఈయనకు చెప్పకపోయినా బాగుండరు బాబు, నేను లైఫ్లో ఎప్పుడు మోకరించను 2 గంటలు మోకరింపజేశాడు. ఇంకొకసారి నీకు ఏదైనా చెప్పు తీసుకొట్టు సార్, నేను అసలు రాను, వాడు ఏం మాట్లాడి చెప్పను, చెప్తే ఒట్టు, చచ్చినంత ఒట్టు. సారీ సార్, వాడు చెప్పడం కాదు నేను నీకు చెప్పడం తప్పైపోయింది.
అలాగ వాడు ఆయన మీ ముఖం మీద అనకూడదు. మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ సహోదరుడు బాధపడుచున్నాడు, ఇతనితో మాట్లాడలేదు. భక్త సింగ్ గారు అనగానే గుర్తొచ్చేది ఇది. ఎక్కడ పడితే అక్కడ మోకరిస్తాడు, ప్రార్థన చేస్తాడు. దావీదు భక్తుడిని మనకు మాదిరిగా చూపి ఆయన నేర్పించినటువంటి పాఠం ఇది. ప్రతి స్థలమందును ప్రార్థన చేయుట సంఘము యొక్క లక్షణం. దయచేసి 1 కొరింథీ పత్రిక 1 నుండి చూడండి దయచేసి. దేవుని చిత్తము వలన ఉండుటకు పిలువబడిన పౌలు, అవును, దేవుని సంఘమునకు అనగా వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రతి స్థలములో దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రతి స్థలములో ఏం చేస్తారు? అది బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, పొలం కానీ, గార్డెన్ కానీ, ఈ కొండ గుహ కానీ, అడవి కానీ, ప్రతి స్థలములో ప్రార్థన చేయడానికి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్న చోట మోకరించి ప్రార్థన చేయి. నేను ఎంత నేర్చుకున్నాను ఆయన్ని చూసి, నాకు చాలా సంతోషం. అలాంటి ఒక భక్తుడు నా కళ్ళకు కనపడడం, ఆయన దగ్గర నేను కొన్ని గంటలైనా ఉండడం, ఆయన్ని చూడడం, నేర్చుకోవడం నా జీవితంలో చెరగని ముద్ర వేసింది. అంతే, చెరగని ముద్ర. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏదైనా బాధ కలిగినా, సంతోషం కలిగినా ముందు మోకరించాలి, దేవునికి చెప్పాలి. మన బాధ్యత అయిపోతుంది. నువ్వు ప్రార్థన చేసి దేవునికి వదిలేస్తే నీ పని అయిపోతుంది, దేవుని పని మొదలవుతుంది. దేవుని స్తోత్రం కలుగును. ప్రతి స్థలములో ప్రార్థించుట, ప్రతి విషయములో ప్రార్థించుట దావీదు జీవితానుభవం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం చూడండి దయచేసి. 30వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల కలుసుకొందునా అని యెహోవా యుద్ధ విచారణ చెయ్యగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొందువు, నీ వారినందరినీ దక్కించుకొందువు అని సెలవిచ్చాను. ప్రియులారా, దావీదుతో ఉన్నటువంటి ఆ దండు, ఆ ప్రక్కన ఉన్నటువంటి ఊరికి వెళ్ళారు. వాళ్ళు వచ్చే లోపల అమాలేకీయులు వచ్చి దక్షిణ దేశం మీద, సిక్లగు మీద పడి కొట్టి తగలబెట్టి గనులను, అల్పులను, ఉన్న ఆడువారందరినీ చెరబట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండెను. దావీదు యొక్క జనులు పట్టణానికి వచ్చి పట్టణము కాల్చబడి ఉన్నట్టు చూశారు. తమ భార్యలు, కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉండడం చూసి ఏడవడానికి శక్తి లేదన్నంత బిగ్గరగా ఏడ్చారు. మొత్తం దోచుకుపోయారు. దేవుని బిడ్డలారా, దావీదు వచ్చేసరికి ఊరు ఖాళీ, భార్యలు, పిల్లలు, కొడుకులు, కూతుళ్ళు అమాలేకీయులు చెరపట్టుకొని పోయారు. అందరూ ఏడుస్తుంటే దావీదు ఏం చేశాడంటే దేవుడిని అడిగాడు, ఏం చేయాలి ప్రభువా ఇప్పుడని. వెళ్ళి తరిమి వాళ్ళని పట్టుకోగలుగుతానా అంటే వెళ్ళు అన్నాడు దేవుడు. ఆ మాట కావాలి. వెళ్ళు నాయన, నేను వాళ్ళని చేతికి అప్పగిస్తాను. దావీదు తరిమాడు. తరిమిన తర్వాత 18వ వచనం చూడండి. దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి రక్షించెను, తిరిగి తెచ్చుకొనెను. అతడు తన 2 భార్యలను రక్షించను. 19 కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి,
వారెత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. డేవిడ్ హ్యాడ్ లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ హీ హ్యాడ్ రికవర్డ్ ఎవ్రీథింగ్. దావీదు సమస్తమును పోగొట్టుకున్నాడు, దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, నేను అన్నీ పోగొట్టుకున్నానండి, నా చేతిలో ఏమీ లేదు, ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్, మొత్తం దివాళా తీశాను, అన్నీ పోగొట్టుకున్నాను, డబ్బులు పోయినాయి, నా పదవులు పోయినాయి, కుటుంబము, సమాజంలో పరువు, అన్నీ పోగొట్టుకున్నాను అని అనుకుంటే అన్నిటినీ నువ్వు సంపాదించుకునేటట్టు యేసయ్య చేయగలడు. ఏదేది పోయిందనుకున్నావో రెట్టింపు నీకు ఇస్తాడు ఆయన. ఆయన నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో నష్టం అన్నది లేదు, ఓటమి అన్నది లేదు. నష్టము జరిగినా దాన్ని లాభంగా మార్చేస్తాడని దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. పాతకాలం పాట ఒకటి ఉంది, నా పాట ఉంది. భక్తులందరూ ఆ లైన్లో పాటలు రాసిన వాళ్ళే. సకలము కోల్పో పేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో, సకలము కోల్పో ఇన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో, యేసు ప్రభో హే విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. నేను ఒకప్పుడు అనుకున్నా సర్వము పోయింది, కానీ నిరాశ పడలేదు సుమా. ఐ వాజ్ నెవర్ డిస్కరేజ్డ్. అయ్యో అంతా పోయింది ఎలాగాని నెత్తిన చేతులు పెట్టుకొని ఏడ్చింది మాత్రం లేదు. ప్రాక్టికల్గా ఆహో అంతా పోయింది అనుకున్నాను అంతే తప్ప ఇప్పుడు ఎలాగా అనే దిగులు మాత్రం ఒక్క క్షణం కూడా నాకు రాలేదండి. నాకు ఎప్పుడొకటే ధీమా, నాకు అన్యాయమే చేసి నాకు న్యాయం చేయకుండా దేవుడు నన్ను చంపేస్తే, అన్యాయమే చేసి నాకు న్యాయం చేయకుండా దేవుడు నా ప్రాణాలు తీసేస్తే పైకెళ్ళి దేవునితో గొడవ పెట్టుకుంటాను, ఏంటి ఇలా చేసావని. నీకోసం నేను నిలబడితే ఇదా నువ్వు చేసే పని, నాకు ఆ ధైర్యం ఉంది. నువ్వు నాకు అప్పగించిన అవకాశాలు ఉపయోగించుకోలేదా, ఎక్కడైనా చేయాల్సిన పని చేయలేదు అని చెప్పు నాకు. దేవుడు కనుక నాకు న్యాయం చేయకపోతే పైకెళ్ళి గొడవ వేసుకుంటాను, కానీ భూమి మీద మాత్రం నేను చేయవలసిందేది తక్కువ చేయను. శక్తి వంచన లేకుండా నా ప్రభు కోసం నిలబడతాను, పని చేస్తాను, పోరాడుతాను. తర్వాత దేవుడు చేయకపోతే ఆయన మీద నేను ఉల్టా కేసు పెడతాను. క్రీస్తు న్యాయపీఠం ముందు నన్ను లెక్క అడగడం కాదు, నేను అడుగుతాను నేను లెక్క అని ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. నేను నువ్వు అడగవయ్యా లెక్క, నేను చెప్తాను, నేను కూడా అడుగుతాను లెక్క. అంత ధైర్యం నాకు దేవుని సన్నిధిలో. యోబు స్నేహితులు అంటారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని. దేవునితో నడవాలి, దేవుని కొరకు రిస్క్ తీసుకోవాలి, నిస్వార్థంగా పని చేయాలి, యథార్థంగా ఉండాలి. యథార్థంగా దేవుని కొరకు నువ్వు జీవిస్తే నీకు ఒక విశేషమైన ధైర్యం వస్తుంది. ఎన్నో నష్టాలు పడ్డాను కానీ నిరాశ మాత్రం ఒక్కనాటికి రాలేదండి నాకు. నిరాశపడి కురింగిపోవడానికి టైం ఎక్కడుంది? రోజు 3-4 ప్రసంగాలు చేయాలి. కొంతమంది అడిగారు, ఏమండి ఎలా ఉంది ఆరోగ్యం అంటే, బాగానే ఉందంటే తప్పనిసరి పరిస్థితులు సిక్ అవుదామన్న టైం లేదు. మీరు ఇంతకాలము పడిపోకుండా ఎలాగ మీరు అభిషేకం కాపాడుకున్నారు అంటే, గొప్ప కాదు బాబు, నేను పడిపోవడానికి టైం దొరకలేదని చెప్పాను. పడిపోవడానికి టైం లేదు, జ్వరం రావడానికి టైం లేదు, జబ్బు వచ్చినా సరే చెప్పేస్తా దానికి, రే ఇప్పుడు చేయండి రా పిచ్చోడ, టైం లేదు వెళ్ళు, టైం లేదు, ఇప్పుడు నాకు పని చేయాలి. నేను దేవుని పనిలోనే ఆరోగ్యం ఉంది, దేవుని పనిలోనే నీకు శక్తి అభిషేకం ఉంది, దేవుని పనిలోనే నీలో ప్రభావం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే పని పూనుకో అన్నాడు, పని పూనుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పనికి పూనుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
పని మానేసి సోమరుడు అయితే నీకు దేవుని సన్నిధి ఉండదు. రాత్రి మగళ్ళు పని చేయాలి. ఓ తిమోతి, పని చెయ్యి, వాక్యాన్ని ప్రకటించు. సమయమందు అసమయమందును, రాత్రనక పగలనక ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది అడుగుతారు, మీరు రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారండి? ఇప్పుడు తీసుకుంటూనే ఉన్నానని చెప్తున్నాను. మీరు మాట్లాడుతున్నారు కదా, నిద్రలోనే మాట్లాడుతున్నా. అదేంటండి, మేము మెళకువలో మాట్లాడితేనే ఇంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు, నువ్వు నిద్రలో ఎలా మాట్లాడుతున్నావు? నిద్రలో మాట్లాడతాను నేను, అలా నేర్చుకున్నాను. గుర్రాన్ని గురించి చెప్పాను చాలాసార్లు. గుర్రం అలసిపోదు. ఎప్పుడైనా మీరు గేదెలు, ఆవులు, మేకలు నేల మీద కూర్చుంటే చూసారా? ఏంటి చూసారా అనగానే అడ్డం గొప్పడమే ఉంటే బాగా గేదెలు కూర్చోవు, గేదెలు ఆవులు అన్నీ కూర్చుంటాయి, గుర్రమే కూర్చోదు. ఏమండి, అన్ని సింహాలు, పులులు, లేళ్ళు, జింకలు అన్నీ కూర్చుంటాయి. కోళ్ళు కూర్చుంటాయి, బాతులు కూర్చుంటాయి, ప్రతి జంతువు, పక్షి కూర్చుంటుంది. గుర్రం ఎప్పుడు నిలబడి, ఎప్పుడైనా గుర్రం కూర్చుంటే మీరు చూసారు? చూస్తే నాకు చెప్పాలి. ఎప్పుడు నిలబడి ఉంటుంది. అది ఏంటంటే దానికి మోకాళ్ళు పట్టేసినవి. నాకు డౌట్ వచ్చింది అసలు. ముసలాళ్ళకి మోకాళ్ళు లొంగవు, అలాగే పాపం గుర్రాలన్నిటికీ కీళ్ళవాత వచ్చిందేమో, పాపం మోకాళ్ళు లొంగట్టు ఎట్లాగే నిలబడి ఉంటుంది. కాస్త దాణా ఏదన్నా దాని తిండి గడ్డేస్తే తింటాయి, చుట్టూ చూస్తే అంతే తప్ప యజమాని పైకి ఎక్కితే పరుగులు లంఘించుకుంటాయి. గుర్రం ఎంత దూరం పరిగెడుతుంది? వందల మైళ్ళు పరిగెత్తినాక కూడా అందుకని నిలబడే ఉంటుంది. దానికి మేత కావాలంతే. 500 మైళ్ళు పరిగెత్తింది అనుకో, ఇంకా నిలబడే ఉంటుంది. ఒక రహస్యం ఏంటంటే, గుర్రము తన మెదడును 50% సగము ఇటు సగం, ఈ సగాన్ని స్విచ్ ఆఫ్ చేసి యువతల సగంతో పరిగెడుతుంది. కొన్ని గంటలు ఈ యువతల సగం అలసిపోయాక దీన్ని నిద్రపుచ్చి అవతల సగాన్ని లేపుతుంది అన్నమాట. ఒక సమయంలో గుర్రం మెదడులో సగమే మెదడు పనిచేస్తుంది, సగం నిద్రపోతుంది. మళ్ళీ ఇది మేల్కుంటే అది నిద్రపోతుంది, ఆ సగం నిద్రపోతే ఇది మేల్కుంటుంది. అలాగా కాబట్టి అది అలసిపోదు. 500 మైళ్ళు పరిగెడితే దానికి ఇప్పటికి నిద్రలోంచి లేచినంత ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇశ్రాయేలు వారికి గుర్రము రౌతులు నీవే అని ఏలియాను గూర్చి ఎలీషా అన్నాడు. మనందరం గుర్రాలమైపోవాలండి. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఒక సగం నిద్రపోతుంది. సగం పని చేస్తేనే ఇంత బాధపడుతున్నారు జనాలు. మొత్తం పని చేస్తే ఏమైపోదురు మరి. దేవుని బిడ్డలారా, సాధన చెయ్యాలి, దేవుని కొరకు పని చెయ్యాలి, సజీవ యాగంగా అర్పణ చేసుకోవాలంటే అది సులభం కాదు, కానీ అసాధ్యమైతే కాదు. నేను ఏది చేశానో అవన్నీ మీరు చేయగలుగుతారు. ఆశపడండి. ఒక సంకల్పం లోపల మీరు సంకల్పాన్ని చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. నేను కూడా అలసట లేని పోరాటం చేయాలి, అలసిపోని సైనికుడిగా నేను ఉండాలి, నేను కూడా గుర్రంలాగా ఉండాలి. ఎంత పని చేసినా అలసిపోకుండా నా మనస్సును నేను నియంత్రించుకోవాలి. చచ్చిపోయినప్పుడు తప్ప బ్రతుకున్నంతసేపు దేవుని పని ఆపకూడదు. దేవుని పని చేయాలని ఒక తీర్మానం మీకుంటే, సాధన మీకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడు పక్షపాతి కాడు. నాకు ఇచ్చిన వరం మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది. ఒకసారి నాకు డౌట్ వస్తుంది, ఇలాగే పరిగెత్తి ఇంకా తట్టుకోలేను అనుకున్నప్పుడు ప్రాణం వెళ్ళిపోద్దేమో. పోనీ హనోకు దేవునితో నడిచాను, దేవుడు అతన్ని తీసుకుపోయి మంచిదే కదా. వెనక బస్సులో మీరు కూడా వచ్చేది, అందరు అక్కడికి వెళ్ళేది కదా.
ఇక్కడ ఉండాలని ఎవరుకున్నది? మీ పాడు లోకంలో. దేవుడు తీసుకుంటే పరదేశకు వెళ్ళిపోవాలి, కానీ భూమి మీద ఉన్నంతసేపు మాత్రం దేవుని పని చేయడమే మనకు ఆహారం, దేవుని పని చేయటమే మనకు విశ్రాంతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమరయ సుఖారను గ్రామము. యేసుప్రభు వారి శిష్యులు వచ్చేసారు. అక్కడ బావి దగ్గర సమరయ స్త్రీని యేసయ్య దర్శించినటువంటి స్థలం. నాకు ఆకలేస్తుంది, వెళ్ళి రొట్టెలు తీసుకురమ్మన్నాడు. మళ్ళీ వాళ్ళేమి శిష్యులు కానీ ఒక్కడు లేకుండా అందరూ వెళ్ళిపోయారు. ఈయనకు రొట్టెలు తేవడానికి 12 మంది అవసరమా? ఒకడు వెళ్ళొచ్చు కదా, 6 ఉండొచ్చు కదా. అంతా మాలోకం. ప్రభు కోసం రొట్టెలు తెద్దా 12 మంది వెళ్ళారు, ఒక్కడిని వదిలేసి. యేసయ్య ఒక్కటే కూర్చున్నాడు. అమ్మాయి వచ్చింది. అమ్మ, దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అయ్యా, మీ ఆకారం చూస్తే మీరు యోధుల్లాగా ఉన్నారు, మేము సమరయులము, మీకు అంటరాని వాళ్ళం కదా, నువ్వు నీళ్ళు అడిగావేంటి? నువ్వు యోధుడివి, నేను అంటరాని దాన్ని అంటే, అది కాదులే సమస్య, అసలు నేను ఎవరినో నీకు తెలిస్తే నీళ్లు నేను నీకు ఇవ్వడమేంటి ప్రభు? నువ్వే నాకు నీళ్ళు ఇమ్మని నన్ను అడుగుతావు. నేనెవరో తెలిస్తే, దేవుని వరమేంటో తెలిస్తే నీవే నీళ్ళు అడుగుతావు నన్ను. అదేంటి అలాగనేసావు? నేను నీళ్ళు అడగాల నిన్ను? ఈ బావిని తవ్వి తాను నీళ్లు తాగి మనకు వదిలేసిపోయిన యాకోబు కంటే గొప్పోడువా నువ్వు అని అడిగింది. గొప్పోడో కాదు చెప్తాను, మీ ఆయన్ని తీసుకురా అన్నాడు. నాకు పెనిమిటి లేడు అంటే, నిజమే పెనిమిటి లేడని ఓ సత్యమే చెప్పావమ్మా. నీకు 5 భర్తలు ఉండిరి, ఒకటే తర్వాత ఒకడు షిఫ్ట్ సిస్టమ్ మొత్తం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడిని భర్త కాడు, ఊరికేనే ఉంటున్నాడు నీతో. అరే అయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇలాగ ఆమెను మాటల్లో పెట్టేసి ఆమెకు రక్షణ భాగ్యమునిచ్చి ఆమెను ఊళ్ళోకి పంపాడు. ఆమె సువార్త చెప్పుకుంటూ పరుగులెత్తింది. నేను చేసినవన్నీ నాకు తెలియజెప్పిన ఒక ఆయన అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు. రండి, ఈయన మెస్సియా కాదా, రండి రండి అని పిలిచింది. ఈ లోపల శిష్యులు రొట్టెలు తీసుకొచ్చారు. అయ్యా రొట్టెలు తెచ్చాను. తినేసాలే, నేను భోజనం ఆకలి తీరింది, ప్రొద్దులే బాబు అన్నాడు. మేమందరం వెళ్ళిపోయాం కదా, ఎవడో ఒకటి తెచ్చి ఇచ్చినట్టుంది, రొట్టెలు తినేసి ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు. అప్పుడు చెప్పాడు యేసయ్య, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆహారము నాకన్నాడు. ఈ భూమి మీద ప్రతి సేవకుడు ఆ మాట చెప్పగలగాలి, ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆ మాట చెప్పగలగాలి. భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకుంది, ఈ లోకస్తులకు తెలియని ఆహారం నాకుంది, ఈ లోకస్తులకు తెలియని ధనము నాకుంది, ఈ లోకస్తులకు తెలియని బలము నాకుంది. తినటానికి మీకు తెలిసిన ఆహారం ఏంటి? ఏదో భోజనం అంటాడు, చికెన్, మటన్, చేపలు, చపాతీలు, పరోటాలు ఏదో చెప్తావు. అది నీకు తెలిసిన ఆహారం. అవన్నీ తింటే నీకు ఎంత బలం వస్తుందో, నాకు అంతకన్నా ఎక్కువ బలం వచ్చే సోర్స్ ఇంకోటి ఉంది. దేవుని చిత్త ప్రకారమైన సేవ చేసి 100 బిర్యానీలు తిన్నంత బలం పొందుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆరోగ్య రహస్యం ఏంటండి? దేవుని చిత్తాన్ని జరిగించడమే ఆరోగ్యానికి రహస్యం. దేవుని చిత్తం వదిలేసి నీ చిత్తం నెరవేర్చుకున్నావు అనుకో, ఉన్న బలం అంతా ఖర్చు అయిపోతుంది, నీరసం వచ్చేస్తుంది. దేవుని చిత్త ప్రకారమైనటువంటి సేవలో దావీదు ఉన్నాడు. దావీదు అలసిపోలే. నిండు వృద్ధాప్యములో మహాధిపత్యమునుంది దేవుని పిలుపు అందుకొని వెళ్ళిపోయాడు. అలసిపోలే. బాలురు సొమ్మసిల్లుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు.
యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. అలయక పరిగెడతారు, సొమ్మసిల్లగా సాగి వెళతారు. నీ బలమునకు, నీ సంతృప్తికి, నీ ఆరోగ్యానికి, నీ ప్రభావానికి, నీ తేజస్సుకు ఏమండి ఎంత పరుగులెత్తినా అలసిపోకుండా ఉండాలంటే ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఏంటంటే బూస్ట్ కాదు, దేవుని చిత్తము. నేను చెప్తా, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఈజ్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తం అనే దానికి నువ్వు కనెక్ట్ కావాలి. దయచేసి దేవుని చిత్తానికి నువ్వు కనెక్ట్ కావాలి. ప్లీజ్ డూ దిస్. మీ బ్రతుకు కాలానికి ఒక్క మాట సరిపోతుంది. దేవుని చిత్తానికి మీరు కనెక్ట్ అయిపోండి. ఆ తర్వాత నీకు వచ్చే శ్రమలన్నీ నీకు ఐశ్వర్యంగా మారిపోతాయి. నీకు వచ్చే అవమానాలన్నీ నీకు వజ్రాలు పొదిగిన కిరీటంగా మారిపోతాయి. నిన్ను కిందికి దించడం ఎవడు తరం కాదు. దేవుడు నిన్ను తలగా పెడతాడు, తోకగా ఉంచడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ అక్కడ నువ్వు కనెక్ట్ కావాలి. దేవుని చిత్తము నెరవేర్చాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 2021లో 2021లో భారతదేశంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? అది దొరకదండి. ఎవరికి అర్థం కాదు. దొరకాలంటే ఒకటే సీక్రెట్. అయ్యా దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది నాకు? ఎలా తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. ఒక పని చేయాలి. చేస్తావా మరి? ఏంటన్నాడు? నీ చిత్తం నువ్వు చంపేసుకో. నీ చిత్తము నీకు ఉన్నంతసేపు దేవుని చిత్తం అర్థం కాదు. నీకంటూ ఒక చిత్తమే లేకుండా పోవాలి. అప్పుడు దేవుని చిత్తం నీకు అర్థమవుతుంది. నీ చిత్తము నీలోనే ఉండి దేవుని చిత్తాన్ని అడిగేవనుకో, దేవుడు బయలుపరిచే చిత్తంతో నీ చిత్తం కలుపుకొని కన్ఫ్యూజన్ ప్రాజెక్టు తయారు చేస్తావు నువ్వు. దేవుడు బయలుపరుస్తాడు, నీ తలంపులు కలుపుకుంటావు. దేవుడు నడవమన్న దారి కాకుండా ఇంకో దారి నడుస్తూ ఉంటావు. అందుకే నీ చిత్తమును నీవు చంపేసుకోగలిగితే తన చిత్తాన్ని పట్టుకొచ్చి దేవుడు నీ హృదయ సింహాసనం మీద పెడతాడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఇది మాటల గారడి కాదు, భక్తులు సాధన చేసినటువంటి ప్రక్రియ ఇది. ముంగమూరు దేవదాసయ్య గారు సామాన్యుడా? ఆయన ఒక మహర్షిలా అంటాడు. భక్తి సాధనలో మోషే, పౌలు అంతటి వాడు ఆయన పాట రాశారు. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభు, తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగో గై కొనుమియో పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణమున నీకై పనిచేయ చేదూరివిగో. ఘనమైన నీ ప్రేమ కారణమున నీకై పనిచేయ చేదూరివిగో. అనయంబోని విషయ మై సొగసుగా చురుకు ధనముతో పరుగెత్త వినయ పాదములివెగో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని
మన చిత్తము చావాలి. మన చిత్తం ఎంత తొందరగా చచ్చిపోతే అంత మంచిది. అదొక్కటి మనం సాధించలేమండి. బైబిల్ కాలేజీకి వెళ్ళొచ్చు, బైబిల్ డిగ్రీలు పొందొచ్చు, డాక్టరేట్లు పొందొచ్చు, జ్ఞానము సంపాదించవచ్చు, ధనము సంపాదించవచ్చు, వక్తవు కావచ్చు, ప్రవక్తవు కావచ్చు, ఉపన్యాసకుడు కావచ్చు, ప్రసంగికుడు కావచ్చు. ఈ చిత్తం ఒకటి చావదు. చాలా కష్టం. నీ స్వచిత్తము అనేది నీకున్న అతిపెద్ద సమస్య. నీ స్వచిత్తం అనేది అతిపెద్ద సమస్య. నువ్వు రక్షణ పొందిన రోజు మొదలుకొని సీరియస్ స్టేట్మెంట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ హ్యాపీ ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. నువ్వు రక్షణ పొందిన రోజు మొదలుకొని నువ్వు చచ్చిపోయే రోజు దాకా, లేకపోతే నువ్వు రక్షింపబడ్డది మొదలుకొని ఎత్తబడే రోజు దాకా దేవుడు నీతో కుస్తీ పడతానే ఉంటాడు, నీ స్వచిత్తాన్ని చంపేయటానికి. యబ్బోకు రేవు దగ్గర ఒక నరుడు యాకోబుతో పెనుగులాడుట, దానికి అర్థం అదే. దేవుడు ఈ యాకోబు పుట్టకముందే ప్రేమించాడు. నాకు వాడంటే ఇష్టం అని తల్లికి చెప్పాను. చిన్నోడిని ప్రేమిస్తున్నాను నేను, పెద్దోడు నేను ద్వేషించాను, వీడిని ప్రేమిస్తున్నా. అంత ప్రేమించిన వాడిని పట్టుకొని పెళ్లి చేసుకొని భార్య పిల్లలను తీసుకొని వస్తూ వెనక్కి వస్తూ ఉంటే నిష్కారణంగా పరలోకం నుంచి వచ్చి కుస్తీ మొదలుపెట్టాడు దేవుడు. ఎందుకు పెనుగులాడాలి? భక్తుడికి దేవునికి పెనుగులాట ఏంటి? మనందరితో దేవుడు పెనుగులాడుతున్నాడండి. నేను ఒక టాప్ మోస్ట్ డీపెస్ట్ సీక్రెట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ చెప్తున్నా. మీ అందరి హృదయాలు తాకుతున్నాను నేను ఇప్పుడు. ఐఎమ్ టచింగ్ యువర్ హార్ట్. ఇంటర్నెట్లో ఎంతోమంది వింటాం, వాళ్ళ హృదయాలు టచ్ చేస్తూ మాట్లాడుతున్నాను నేను. నువ్వు చాలాసార్లు అనుకున్నావు, అసలు దేవుడు నా పక్షం ఉన్నాడా, నాకు శత్రువుగా ఉన్నాడా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడా, నాతో కొట్లాడుతున్నాడా? దేవుడు నాతో గొడవ వేసుకుంటున్నాడా? ఈజ్ గాడ్ ట్రైన్ టు హెల్ప్ మీ ఆర్ ఫ్రస్ట్రేట్ మీ? ప్రార్థన చేస్తాను, జవాబులు ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, సహాయం చేస్తాడు. మళ్ళీ మంచి తరుణంలో ఒక ముఖ్యమైన పనిలో దేవుడే ఎదురొచ్చి నిలబడతాడు. నో, నేను ఒప్పుకోను అంటాడు, నువ్వు చేయడానికి వీల్లేదంటాడు. ఇంతకు దేవుడు నా పక్షం ఉన్నాడా, నాకు విరోధమా? నాకు సహాయం చేస్తున్నాడా, నన్ను నల్లగొట్టాలని చూస్తున్నాడా? దేవుడు అవమానిస్తున్నాడా నన్ను? అసలు దేవుడు అంటే ఏంటి? నా పట్ల దేవుని చిత్తం ఏంటి అసలు? ఒక్కొక్కసారి శత్రువులాగా ఎదురొస్తాడు, ఒక్కోసారి ఏమో కుదరదు పొమ్మంటాడు, ఒక్కోసారి వచ్చి సహాయం చేస్తాడు. దేవుడు నా పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు? మిత్రుడా కాదా? నా పక్షమా కాదా? దేవుడే వ్యతిరేకంగా వస్తాడేంటి నాకు అని నువ్వు అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇది మనం బయటికి చెప్పుకోము, బాగోదని, చెప్పుకుంటే పరువు పోతుందని. కానీ డీపెస్ట్ సీక్రెట్, వై గాడ్ ఈజ్ అగెన్స్ట్ మీ? ఎందుకు చేస్తాడు ఇలాగా? ఒక్కటే కారణం దానికి, నీ స్వచిత్తాన్ని చంపాలి. అది దేవునికే కష్టమైన ఒక పని. అది దేవునికే కష్టమైన ఒక పని, స్వచిత్తాన్ని చంపేసేయడం. నువ్వు దేవునికి సహకరించాలి, అది కష్టమే. కానీ ఎప్పుడైతే దేవుడిని నీ చిత్తాన్ని చంపగలుగుతాడో డైరెక్ట్గా నువ్వు దేవుని సింహాసనం ఎక్కడానికి యోగ్యుడు అయిపోతావు, అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవ చేస్తాము, ప్రసంగాలు చేస్తాం, కానీ దేవుని సంకల్పమును అనుసరించి అడుగడుగున 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 దావీదు అన్నాడు, నేను వెళ్ళాలా, యుద్ధం చెయ్యాలా, మానేయాలా, వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా? అడుగడుగున దేవుని అడిగి ఆయన చిత్తమును గ్రహించి నువ్వు సేవ చేయకపోతే ఇంత సేవ చేసిందంతా గుండు సున్నా అయిపోతుంది. పైకి వెళ్ళాక నా బహుమానం ఏది అంటావు నువ్వు.
అసలు నువ్వు చేసిన సేవేది అంటాడు ఆయన. అగ్ని పరీక్షకు కాల్చి చూస్తాడు, మొత్తం బూడిద, ఏం మిగలదు. ఏదో ఒకటి చేయడం కాదు, దేవుని చిత్తానుసారంగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం అంటే ఏంటనేది ఓ పట్టాని అర్థం కాదు. నీ చిత్తం చావాలి, నీ చిత్తం చావాలి. ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క తరంలో ఒక్కొక్క సమస్యను ఎదుర్కోవడానికి దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యూహము, ప్రణాళిక ఉంటుంది. నీకంటూ ముందే ఓ చిత్తం ఉందనుకో, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిస్తే నువ్వేమంటావంటే, అట్లా కాదులే ప్రభువా, ఇది కరెక్ట్ కాదని దేవుడు చెప్తావు. నువ్వు నీ బోడి తెలివి నువ్వును. దేవుడు ఒక పని చేయమంటే ఇలా కాదులే నువ్వు చెప్తే నేను ఎలాగ దేవుడు వాడుకుంటాడు? ఏంటో నాకు చెప్తాడు, నువ్వు నాకెదురు చెప్తున్నావు, నేను దేవుడా నువ్వు దేవుడువా అంటే అట్లా కాదు ప్రభువా. మొదటి నుంచి మేము ఈ భక్తిలో ఇలాగ పెంచబడ్డామంటే నీ బోడి భక్తి గిక్తి పక్కన పెట్టరా, నేను చెప్పింది చేయమంటాడు. నేను అనుకున్నాను, నాకు ఇలాగ అనిపించింది అనేది మొత్తం నీలోంచి పోవాలా. బ్రదర్ భక్త సింగ్ గారు ఎవరినైనా ట్రైనింగ్ ఎలా చేస్తారు తెలుసా? బాగా వినండి, తెలుసుకోవాలి మీరు. నేను సేవ చేస్తానని వచ్చాడు అనుకో, ఇప్పుడు మనమైతే ముందు అభిషేకం చేసి పంపిస్తాం, ఆయన అలా చేయడు. ముందు లోపలికి రమ్మంటాడు, లోపల ఉండి కూర్చోవాలి, లోపలికి వెళ్ళాలి. ఈ గదిలో పడుకో, ఇక్కడ ఈయనకు భోజనం పెట్టండి, మన లోపల ఉంటాడు ఇప్పటి నుంచి, హెబ్రోన్లో పెట్టేస్తాడు. ఇక నువ్వు ఒకరోజు ప్రార్థన చేసి, బ్రదర్ నాకు ఇవాళ సాక్ష్యం చెప్పాలని ఆశ ఉంది, దేవుడు నన్ను బలంగా ప్రేరేపిస్తున్నాడంటే, అవునా బాబు సాక్ష్యం చెప్తావా? సరే చూద్దాం. ఇవాళ నువ్వు చెప్పుల స్టాండ్ దగ్గర కావులుండి పొమ్మని పంపిస్తావు. పెద్ద అయినా నువ్వేమనలేవు, సాక్ష్యం చెప్దామనుకుని రెడీ అయిపోయావు, చెప్పుల స్టాండ్ కాడ నువ్వు ఉండమంటాడు డ్యూటీ. అక్కడికి వెళ్ళి నువ్వు బీటెక్ ఎంటెక్ ఏదో ఉండు, మాకు సంబంధం లేదు, దేవుని మందిరం పనిచేయాలి. మరోసారి నేను సాక్ష్యం చెప్తానంటే, ఇది కాంపౌండ్ అంతా ఊడు బాబు మురికింది కదా అని అంటాడు. నువ్వు చెప్పేది అసలు పట్టించుకోడా. నాకు సువార్త చెప్పాలని భారం ఉంది, కనీసం గృహకూటంలో నన్ను చెప్తానంటే, అలాగా సరే ముందు ఎంట్లన్నీ గడగా అంటాడు. ఇలాగా 5 నెలలు 6 నెలలు సంవత్సరం నువ్వెప్పుడు ఏం చేద్దామనుకున్నా ఆయన ఇంకో పని చెప్తాడు. ఆఖరికి నువ్వు ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి, ఇక దేవుడు నన్ను వాడుకోడేమో, ఇంకా నేను పనికి రానేమో, నేను చెప్పుల స్టాండు, అంటుదోమలో, ఇది తోడవటం, ఇదేం నా బ్రతికేమో ఇంకా అని బాగా నువ్వు విరిగి నలిగిపోయి, అంతేలే నా బ్రతికి ఇంకంతకంటే విలువేముంది అనుకున్నప్పుడు సడన్గా పిలుస్తాను, బాబు ఇవాళ గృహకూటం ఉంది, వాక్యం చెప్పంట. నేను సిద్ధపడలేదు అయ్యగారు, నేను రెడీగా రండి. పర్వాలేదు, నేను చెప్తున్నా కదా, వెళ్ళు, దేవుడు వాడుకుంటాడు. నేను సిద్ధపడలేదండి, నువ్వు సిద్ధపడమే అక్కర్లేదు, లోబడు చాలు, దేవుడు మాట్లాడతాడు. అంటే నేను అనుకున్నాను, ఇది నాకు తోచింది అనేది ఏమీ లేకుండా మొత్తం రోట్లో రుబ్బి 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 మెత్తగా చేస్తాడు వాడిని. ఆ తర్వాత వాడు ఒక సంఘానికి కాపరి. నేను అట్లా చేస్తే ఒకడైనా ఉండనా నా దగ్గర? ఉండరా? దేవుని బిడ్డలారా, ఎంత నలిగిపోతే అంత పరిమళం వస్తుంది, అంత దైవ ప్రభావం ప్రవహిస్తుంది లోపలికి. ఈ రోజుల్లో నలిగిపోవడం ఇష్టం లేదు, నేను అనుకున్నది జరగాలి, నాకు అర్థమైంది, నాకు నచ్చింది, నేను చేయాలంతే, వద్దంటే నేను ఒప్పుకోను, ఇది ఇష్టం, నన్ను నాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు. ఏంట్రా స్వేచ్ఛ? స్వేచ్ఛ ఉండదు, ఉండకూడదు. నేను అన్నది పూర్తిగా నశించాలి. బ్రతుకువాడను నేను కాను, ఆయనే. నేను చచ్చిపోయాను అన్నాడు కానీ నేను మరణించి తిని జీవించున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అవును, నేను చచ్చిపోయానన్ను అనగలిగితే చచ్చిపోయిన వాడికి చిత్తం ఎలా ఉంటుంది? చచ్చిపోయిన వాడికి నచ్చడం నచ్చకపోవడం ఎలా ఉంటుంది? ఇది నచ్చలేదన్నావంటే నువ్వు ఇంకా చచ్చిపోలేదని అర్థం.
నువ్వు ఇలా చెప్పడం నాకు సంతోషంగా లేదండి, నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోవట్లేదు అన్నావంటే నువ్వు ఇంకా చచ్చిపోలేదు. ఇది నాకు అవమానం, ఇది నాకు ఇన్సల్ట్ అన్నావంటే నువ్వు చచ్చిపోలేదు. నువ్వు చచ్చిపోలేదంటే నువ్వే బ్రతుకుతున్నావు, క్రీస్తు బ్రతకటం లేదు. అహం అనేది మొత్తం నశించాలి. అది నేను ఇంకా సాధన చేస్తున్నాను. నేను 2nd గ్రేడ్లో ఉన్నా. దేవుని చిత్తము చావడం అనేది ఎన్నో గ్రేడ్స్లో జరుగుతుంది. అది బేసిక్ పాస్ అయ్యా, నేను నెక్స్ట్ స్టెప్కు పోయా, మీకంటే కొంచెం పైకి ఎక్కా. కానీ ఆ మోసే మెట్టు మీదకి ఇంకా పోలే, మనం ఇంకెక్కాలి చాలా. ప్రియులారా, నేపథ్య సంగీతం ఏంటది? స్వచిత్తము అనేది ఆ నేపథ్య సంగీతం లాగా పక్కన వస్తూ ఉంటుంది. మరి దేవుడు మాట్లాడుతూ ఉంటే వాడు పక్క నుంచి ఇంకొక మ్యూజిక్ పెడతాడు, ఇది ఇలా కాదు అలా కాదని. దేవుడు అంటాడు, నీ మ్యూజిక్ కాదు, మొత్తం నా మ్యూజికే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, పని పూనుకో, ఇది మొదటి విషయం. ఆ పని దేవుని చిత్తం ఎరిగి దేవుని చిత్త ప్రకారం పనికి పూనుకో. అప్పుడు మట్టి నుండి మనిషిని చేసిన వాడు నీకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నిన్ను మట్టిగా మార్చి మళ్ళీ మనిషిగా చేసే సమర్థుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు జీవితంలో ఓటమి ఉండదు. ప్రసంగం వింటున్నాం కదా, చాలా మంచి విషయాలు కదా, మంచి సంగతులు వింటున్నాం, చాలా తృప్తికరంగా ఉంది కదా. నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. దేవుడు అడగమంటున్నాడు. మంచి ప్రసంగం విన్నామని సంబరపడే మీరు ఇంటికి వెళ్ళి ఒకరోజు ఉపవాసం చేసి, ప్రసంగంలో నేను విన్న సంగతులు నా జీవితానుభవంగా మారటానికి సహాయం చేయి తండ్రి. నువ్వు అవునను తండ్రి, అవును అనేదాకా అన్నం ముట్టుకొని నేను, ప్లీజ్ ఆ ప్రసంగం నా జీవితంగా మారాలి అని ఉపవాసం ఉండి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? బాగుందని విని గాలి కొదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ భోంచేసి పడుకుంటాము. అదండి క్రైస్తవ జీవితం. దేవుని బడిలో చదువుకునే విధానం అదేనా? విన్న విషయం బాగుంది, బాగున్న విషయం నా బ్రతుకులోకి రావాలని నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసావు? ఎప్పుడైనా చేసావా? ఎవరైనా చేస్తున్నారా? ప్రసంగికులు చేస్తున్నారా? దైవజనులు చేస్తున్నారా? అభిషిక్తులు చేస్తున్నారా? బాగుంది, కొత్త సమాచారం తెలిసిందని సంబరపడ్డం తప్ప ఇది నా లైఫ్లోకి రావాలి అని మోకరించి అడగకపోతే ఎలాగొస్తుంది? అంత ఈజీగా అయిపోతానేంటి? ఏ బి అని రాయగానే నీకు బిఏ ఇచ్చేస్తారు ఎవరన్నా? ఆ ఏబి కాడే ఉంటావు, బిఏ కావు నువ్వు. దేవుని సత్యాన్ని, దేవుని ప్రత్యక్షతను సీరియస్గా తీసుకుంటే విన్న ప్రతి వాక్యము నా అనుభవం కావాలనే ప్రార్థన ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేయాలి. చేసి చూడు, చకచక మెట్లెక్కిస్తాడు ఆయన. సీనాయి కొండ మీదకి ఎక్కిస్తాడు. నేను మీకంటే ఎన్నో మెట్లు ఎక్కాను. అయితే నేను చెప్తున్నాను, ఇప్పుడు బైబిల్ తెలిసి నా ముందు పెట్టుకొని చెప్తున్నా. నా ముందు ఉన్నాడు అక్కడ యేసయ్య, ఆయన ముందు చెప్తున్నా. ఇంకా ఎక్కాల్సిన కొండ శిఖరం నాకు చాలా పైన ఉంది. ఇది యథార్థమైన సాక్ష్యం. పైకి ఎక్కాలి. స్వచిత్తం అనేది నాకు ఒక ఫస్ట్ స్టేజ్లో చచ్చింది. దేవుని చిత్తం అనేది ఆయన ప్రణాళిక నాకు అర్థమైన తర్వాత అక్కడ మళ్ళీ దేవునికి సలహాదారుగా మారిపోతాం మనం. ఆ శోధనలో ఉన్నాను నేను. అది కూడా జయిస్తాను కొద్ది రోజులే. ఇంకా నాకు సాధనలో ఉన్నా. దేవుని చిత్తం నాకు బాగా అర్థమైంది కనుక మరి ఇప్పుడు అర్థమైంది ప్రభువా, నా చిత్తం కాదు నీ ప్రణాళిక అర్థమైంది, అందులోకి వచ్చేసా. ఈ ప్రణాళిక బాగుంది కనుక ఇలా చేద్దాం కదా అని మళ్ళీ దేవునికి చెప్పడం. నాకు చెప్పదురా, ఇదే పొరపాటు. ప్రతి భక్తుడు ఇదే పొరపాటు చేస్తాడు. టైం దాటిపోతుంది కదా ప్రభువా, తొందరగా పని చెయ్యి అంటే టైం నాకు తెలీదురా. గడియారం నీ దగ్గర ఉంది, నీకు టైం తెలిసింది నాకు తెలీదు. ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. నోరు మూసుకొని ఉండు.
అంటే నోరు మూసుకుని ఉంటాను, కొండెక్కింది. టైం అయిపోతుంది ప్రభా అంటే అయిపోయింది. నేను ఎప్పుడు చేస్తే అదే టైం, అదే రైట్ టైం అనుకో. కాలములు సమయములు నా స్వాధీనమందున్నది. నేను చేసిన పని నేను చేసినప్పుడే చేయని. నా టైంకు నువ్వు ట్యూన్ కావాలి, నీ టైంకు నన్ను ట్యూన్ చేయకో. ఇది లేటెస్ట్గా దేవుడు నాకు చెప్పిన మాట ఇది. నీ టైంకు నన్ను ట్యూన్ చేయకురా, నా టైం నువ్వు ట్యూన్ కావాలి. నష్టమైనట్టు నీకు అనిపిస్తుంది కానీ అసలు నష్టం ఇది కాదు. నువ్వు చెప్పిన మాట నేను వింటేనే నష్టం అవుతుంది. మొత్తం కుప్పగూలిపోతుంది. 6 ఏళ్ల ప్రణాళిక. నోరు మూసుకో, నేను చెప్పినట్టు చెయ్యి. చిత్తం తండ్రి అని ఇప్పుడు నడుస్తూ ఉంది. నాకు ఆ పాఠం నడుస్తుంది నా లైఫ్లో. ప్రియులారా, లేచి నువ్వు పనికి పూనుకో. పని పూనుకోవడం చాలామందికి ఇష్టం, దేవుని సేవ చేయాలని ఇష్టం. కానీ దేవుని చిత్తము నెరిగి చేయాలి అనే జ్ఞానం చాలామంది కలగడం లేదు. దేవుని చిత్తము నెరిగి పని చేయువాడు ధన్యుడు. దేవుని చిత్తమును నెరవేర్చడానికే దేవుడు అసలు నిన్ను రక్షించుకున్నాడు. 103వ కీర్తనలో కంక్లూజన్ అది. 103వ కీర్తన ప్రారంభం ఏంటి చెప్పండి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా దేవుని పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకు. ఉపకారాల్లో మొట్టమొదటిది ఏంటి? ఆయన నీ దోషములన్నీ అది మొదలు. నీ పాపములన్నీ క్షమించుట నీ బ్రతుకులో దేవుని కార్యానికి ప్రారంభం. నీ బ్రతుకులో దేవుని కార్యానికి ప్రారంభం. మరి ముగింపు ఏంటో తెలుసా? 21వ వచనం దాని ముగింపు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా. మొదట ఏం చెప్పాడు? నా అంతరంగమందున్న సమస్తమా దేవుని సన్నుతించు. 21లో ఏం చెప్పాడు? దేవుని చిత్తము నెరవేర్చే. అంటే అర్థం ఏంటంటే నా అంతరంగములో ఉండే సమస్తము దేవుని చిత్తం నెరవేర్చే పరిచారకులుగా మారిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ 3వ వచనం 21 కావాలి. అక్కడ కూర్చుండిపోయాం ఫస్ట్లో. ఎక్కడ ఏ సబ్జెక్ట్ అయినా ఇదే గొడవ. ప్రారంభంలో కూర్చొని సతికిల పడిపోతాం, ముందుకు సాగం. దేవుడు నీ దోషములన్నీ క్షమించాడు. ఎందుకంటే నీలో ఉన్న సమస్తము, నీ అంతరంగములో ఉండే సమస్తము దేవుని చిత్తము నెరవేర్చే పరిచారకులుగా పరిణామము చెందాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమికాగాదది. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమికాగాదది. నా ఇచ్ఛయో అంటే ఏంటండి? బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అది. దేవుని చిత్తం అంటే ఏంటి అసలు? బాగా వినాలి. అర్థమైన వాళ్ళు ధన్యులు. ముందే దేవుడు ఏదో ఒకటి రాసేసి ఒక మెన్యూ కార్డు రాసినట్టు ఆయన ముందే తయారు చేసుకొని ఏదో ఇలాగే చేస్తాను అనుకోడు ఆయన. ప్రతి పరిస్థితిలో దేవుని చిత్తం అనేది కొత్త కొత్త కోణాలలో బహిర్గతం అవుతూ ఉంటుంది.
అసలు దేవుని చిత్తం అంటే నిర్ణీత చిత్తం ఒకటి ఉంది. అదేమిటంటే ఆది సంభూతునికి అన్నిటిలో ప్రాముఖ్యము కలగాల. అల్టిమేట్ అంతే ఇది. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. కొంచెం 18 చదువు బేట, 18 చదువు. సంఘమను శరీరములకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము. ఇదండి దేవుని నిర్ణీత చిత్తం. జీసస్ క్రైస్ట్ must occupy the most prominent place in all the affairs of men and angelic beings. खत्म हो गई बात. Men and angelic beings. భూమి మీదను పరలోకమందును జరుగుచున్న వ్యవహారములన్నిటిలో ఆది సంభూతుడు సెంట్రల్ ప్లేస్ ఆక్యుపై చేయాలి. యేసును కేంద్ర బిందువుగా పెట్టాలి. ఇది నిర్ణీత చిత్తం. ఇది ఎలా సాధించాలనేది అనుమతించు చిత్తము, పర్మిసివ్ విల్ కింద మన ఒడిలోకి, మనం ఉన్న బడిలోకి, మన ఇంట్లోకి, మన హృదయంలోకి వస్తుంది. ఇది ఎలా సాధించాలి? ఏది? యేసుకు అన్నిటిలో ప్రాముఖ్యత అనేది ఎలాగ దేవుడు సాధిస్తాడు? దాన్ని అమెరికాలో ఎలా సాధిస్తాడు, ఇండియాలో ఎలా సాధిస్తాడు, ఇక్కడ సమాజంలో, అక్కడి సమాజంలో. ఎందుకంటే సామాజిక పరిస్థితులు వేరు. ఒక్కొక్క మనిషి వాళ్ళ మనస్తత్వం వేరు. ఒక ప్రాంతంలో సొసైటీ వాళ్ళ సోషల్ ఆర్డర్ వేరు. ఒక దేశంలో ఉన్న వ్యవస్థ వేరు, ఇంకో దేశంలో ఉన్న వ్యవస్థ వేరు. ప్రతి పరిస్థితిలో, ప్రతి గ్రామములో, పల్లెలో, పట్టణంలో, దేశంలో, అన్ని వ్యవస్థలలో ఎవడు ఎన్ని వేషాలు వేసినా ఆకన్నా సెంట్రల్ ప్లేస్గా యేసయ్య ఉండాలా అని దేవుని చిత్తం. ఇది ఎలా సాధిస్తాడంటే సాధిస్తాడు ఆయన. దీనికి పరిమితులు లేవు. అనుమతించే చిత్తము ఎప్పటికప్పుడు కొత్త రూపం సంతరించుకుంటుంది. నిర్ణీత చిత్తం అలాగే ఉంటుంది. గాడ్ విల్ చేంజ్ హిజ్ స్ట్రాటజీ, గాడ్ విల్ చేంజ్ హిజ్ ప్లాన్ టు సూట్ ద లోకల్ సిచ్యువేషన్, టు ఫుల్ఫిల్ ద అల్టిమేట్ డిటర్మినేట్ విల్. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది ఒక్కటి అర్థమైతే అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. దేశంలో, లోకంలో, నా జీవితంలో ఏం జరుగుతుందో అప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తా, ట్రై టు అండర్స్టాండ్. దేవుడు నిర్ణీత చిత్తము, సర్వోన్నత చిత్తం ఒకటి పట్టుకొని సిద్ధపరిచి మంకు పట్టుబట్టి పట్టుదలగా దాన్ని ఎలాగైనా సాధించుకోవాలని కూర్చున్నాడు. ఏమిటా చిత్తం అంటే ఆది సంభూతునికి అన్నిటిలో ప్రాముఖ్యత కలగాలి. హీ మస్ట్ బి ద వివివిఐపి ఆఫ్ ద యూనివర్స్. ఇది దేవుని యొక్క పౌరుషం, దేవుని పట్టుదల, పంతం. ఇది ఎలాగ సాధించాలంటే లోకంలో ఎప్పటికప్పుడు వ్యవస్థ మారిపోతూ ఉంది. కొత్త కొత్త సిద్ధాంతాలు, సామాజిక స్థితిగతులు అన్నీ మారుతూ ఉన్నాయి. నిరంతరము మార్పులకు, చేర్పులకు లోనవుతున్న ఈ భూప్రపంచంలో, మారుతున్న పరిస్థితుల్లో దేవుడు కూడా తన వ్యూహాలను మారుస్తూ, అర్థమైందా? మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేవుడు కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటూ ఎన్ని వ్యూహాలైనా మారుస్తాడు. కానీ ఆఖరికి వచ్చి మాత్రం తన ముందనుకున్న ప్రకారం యేసును ప్రముఖునిగా దేవుడు నిలబెట్టి తీరుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అది దేవుని గొప్పతనం, దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి జ్ఞానం. అది ఎలా చేస్తాడు? ఎందుకు మారుస్తాడు? వ్యూహాలు ఎందుకు మారుస్తాడంటే యేసును ప్రముఖునిగా ప్రత్యక్షం కాకుండా చేయటానికి దుష్టుడు పన్నాగములు పన్నుతూ ఉంటాడు. యేసు ప్రముఖుడు కాడు కాడని చెప్పడానికి దుష్టుడు పనిచేస్తుంటాడు.
వాడి వ్యూహాలను ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాలు దేవుడు రచిస్తూ ఉంటాడు. నిర్ణీత చిత్తము మారదు, కానీ బహిర్గతమైన బయలుపరచబడిన ప్రకటిత చిత్తము, రివీల్డ్ విల్, సమ్ టైమ్స్ విల్ చేంజ్. ఎందుకు? ఈ శత్రువు తెచ్చే ఆటంకాలను అధిగమించడానికి. దేవుడు చెస్ ఆడినట్టు ఆడుతూ ఉంటాడు అన్నమాట. పరిస్థితులను వాడు మారుస్తూ ఉంటే ఈయన కూడా మార్చుకుంటూ మొత్తం మీద ఆయన అనుకున్నది మాత్రం నెరవేర్చుకుంటాడు. చివరికి వచ్చి మళ్ళీ యేసే ప్రముఖుడు, కానీ ఈ సైతాన్ని అయితే కాదు. వాడు పోయి అగ్నిగుండంలో ఉంటాడు, యేసయ్య మహిమ సింహాసనం మీద ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి అందులో భాగంగా ప్రకటించబడిన దేవుని చిత్తములో భాగంగా నేను ఇందాక అన్నాను, చూశారు, దేవుడు ఏమైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు యేసును ప్రముఖునిగా చూపించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో భాగముగా దయచేసి యెషయా ప్రవచన గ్రంథము 52వ అధ్యాయం 52:13 చూడండి దయచేసి. ఆలకించుడి నా సేవకుడు. ఆహాహా, ఎంత గొప్ప మాట. నా సేవకుడు ఏం చేస్తాడు? వివేకంగా ప్రవర్తిస్తాడు. వాడు ఆలోచన పరుడు, వాడు జ్ఞాని, మేధావి, ఆలోచన పరుడై చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తాడు నా సేవకుడు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడు. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖము, నర రూపము కంటే అతని రూపం ఎలాగూ విస్మయం ఉందిరో అలాగే అనేక జనములను విస్మయము పుట్టించునని ఫుట్నోట్లు. రాజులు అతన్ని చూసి ఏం చేస్తారు? రాజులు ఆయన్ని చూసి నోరు మూసుకుంటాడు. తమకు తెలియజేయబడని సంగతులు వారు గ్రహింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంచె దినములలో బాగా వినండి, దేవుని సంఘము ఈ రీతిగా హెచ్చింపబడుతుంది. 60వ అధ్యాయం యెషయా గ్రంథంలోకి రండి దయచేసి. 60వ అధ్యాయం 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఒకసారి చుట్టూ, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుని సంఘము యొక్క ఉదయ కాంతికి భూరాజులు వస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక టైం వస్తుందండి, నేను ప్రవచిస్తున్నాను ఇప్పుడు, ఒక టైం వస్తుంది, దైవ సేవకులందరినీ కూర్చోబెట్టి అన్ని దేశాల ప్రధాన మంత్రులు కింద కూర్చొని మేము ఎలా చేయాలో, ఈ సమస్య ఎలా పరిష్కరించాలో పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసి చెప్పండి సార్ అని అడిగే రోజు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. లేఖనము నిరర్ధకము కానేరదు. రాజులు నీ ఉదయ కాంతికి వస్తారు, జనములు నీ వెలుగుకు పరిగెత్తి వస్తారు. తమకు తెలియజేయబడని సంగతులు మీకు తెలుసని వాళ్ళు వస్తారు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడిది ఎలా చేస్తాడు ఏమండి? మనం అసలు రాజులు
ఇప్పుడు నేను చెప్పాను, తరాలు మారే కొద్దీ పరిస్థితులు సామాజికంగా మారుతూ నేను అన్నా కదా. ఇప్పుడు రాజులు ఎలా తయారవుతారు చెప్పండి నాకు. రెండవ రాకడ సమయంలో రాచరిక వ్యవస్థ ఉందా? ఇప్పుడు రాజులు పోయి ప్రజాస్వామ్యం వచ్చింది, అవునా? ఇప్పుడు అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, జపాన్ కానీ, ఇండియా కానీ, ఎక్కడైనా పరిపాలకులు ఎలా తయారవుతున్నారు? ప్రజలే ఎన్నుకున్నారు. ఇప్పుడు రాజులు అనేవాళ్ళు ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది వచ్చింది, వీళ్ళే రాజులు. మరి మారుతున్న స్థితిగతుల్లో ప్రజలు ఎన్నుకున్న పరిపాలకులందరూ దేవుని సంఘం దగ్గరకు వచ్చి, సార్ మీరు అడ్వైస్ ఇవ్వండి ఏం చేద్దాము అని అడిగే పరిస్థితి రావాలంటే మనం ఏం చేయాలా? ఓట్లు వేయడం పాపం, ఎన్నికల్లో నించోవడం పాపం అని మూర్ఖ సిద్ధాంతాలు పెట్టుకోవాలా? వాడు వచ్చి దేవుని సంఘాన్ని అడ్వైస్ అడగాలంటే ఇతన్ని వాడు గుర్తించాలా, మా సమస్యకు సమాధానం వీళ్ళ దగ్గర ఉన్నదని వాళ్ళు నమ్మగలగాలంటే వాడు ఏ రాజకీయ ప్రక్రియలో ఉన్నాడో ఆ రాజకీయ ప్రక్రియలో ఉన్న భక్తులు కొంతమంది కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ రాజకీయ ప్రక్రియలో ఉన్న భక్తి పరులు, ప్రార్థనా పరులు, వాక్యం ఎరిగిన వారు, దేవుని చిత్తం ఎరిగినటువంటి భక్తి పరులు కొంతమంది కావాలా. నేను ప్రవచిస్తున్నానండి, మోకరించి రోజు 2 గంటలు ప్రార్థన చేసే ఎమ్మెల్యేలు చాలామంది ఇండియాలో ఉంటారు. మోకరించి ప్రార్థన చేసే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీలు ఉంటారు. మోకరించి ప్రార్థన చేసే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. మోకరించి ప్రార్థన చేసేవాడు ఒకనాటికి భారత ప్రధాని కాబోతున్నాడు, అవుతాడు. కాకుండా ఎవడు ఆపలేడంతే. ఆ ప్రక్రియలో వీళ్ళు ఉంటారు, భక్తులు ఉంటారు. కాబట్టి ప్రక్రియలో, రాజకీయ ప్రక్రియలో భక్తులు ఉంటారు కనుక ప్రధాన మంత్రులు ఈ ప్రార్థనా పరులైన వాళ్ళను సలహా అడుగుతారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు, జనములు నీ వెలుగు పరిగెత్తి వస్తారు. ఈ దేవుని చిత్తం లేఖనం నెరవేరాల. యెషయా 52 నెరవేరాల, యెషయా 60వ అధ్యాయం నెరవేరాలి. పెంట కుప్ప మీద నుండి తన ప్రజలను లేవనెత్తి ఎవరితో కూర్చోబెడతాడు? అంటే రాజకీయాలే పాపం అనుకున్నోడిని ఎలా కూర్చోబెడతాడు? తలకాయలో తుప్పు వదలాలి ముందు. రాజులతో దేవుడు నిన్ను కూర్చోబెట్టాలనుకుంటా, కూర్చోవడానికి నువ్వు సిద్ధమా అని ప్రతి క్రైస్తవుని అడుగుతున్నా ఇప్పుడు నేను. అధికారులతో, ప్రధానులతో దేవుడు కూర్చోబెట్టాలి అనుకుంటే రంజిత్ ఓఫీర్ సిద్ధంగా ఉన్నాడు, ఓఫీర్ శిష్యులు రెడీగా ఉన్నారు, ఓఫీరిస్టులు రెడీగా ఉన్నారు. మేము కూర్చుంటాం, ఎమ్మెల్యేలతో కూర్చుంటాము, ఎంపీలతో కూర్చుంటాం, ప్రధానమంత్రి గారితో కూర్చుంటాం, వాళ్ళ భాషలో వాళ్ళను పలకరిస్తాం, సలహాలు అడిగితే ఇస్తాం. దేశాన్ని పరిపాలించడానికి బైబిల్ మాకు ఇచ్చిన విజ్ఞానంతో మంచి సలహాలు చెప్తాం. నువ్వు ఓట్లేయడమే తప్పు, రాజకీయ పార్టీయే తప్పు. రాజకీయ పార్టీలు పెట్టడం తప్పట, కానీ కష్టం వస్తే ఎమ్మెల్యే దగ్గర పోవడం మాత్రం రైట్ అంట. నీ చర్చీలు కూలగొట్టినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ప్రార్థన చేసుకోవాలి కదా. మీ చర్చీలు కూలగొట్టినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నావు కదా. చర్చీలు కూలగొట్టిన తర్వాత ఎమ్మెల్యే దగ్గర పోవద్దు, ముందే నువ్వే ఒక ఎమ్మెల్యేని చేసి అక్కడ నిలబెట్టు. అప్పుడు ఈ కూలగొట్టడమే ఉండదుగా. ఎమ్మెల్యే ప్రార్థనా పరుడైతే చర్చీలు ఎట్లా కూలగొడతారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు మోకరించి ప్రార్థన చేసే వాళ్ళైతే చర్చిలు ఎలా కూలగొడతారండి? అంటే అది తప్పండి అంట. వాళ్ళకి దేవుని చిత్తం అర్థం కాలేదు, అది నేను చెప్పేది.
దేవుని చిత్తం ఏమిటనగా, వినండి బాగా, ఏ ప్రక్రియలో ఈ లోకాధికారి ప్రభుత్వాలను తయారు చేస్తున్నాడు. టేక్ ది స్టేట్మెంట్ వెరీ సీరియస్లీ. ఈ లోకాధికారి అంటే ఎవడు? వాడు. ఓకే, ఈ లోకాధికారి ఏ ప్రక్రియ ద్వారా ప్రభుత్వాలను తయారు చేస్తున్నాడు, అదే ప్రక్రియలో యేసు రక్తం ద్వారా కడుగబడిన వారు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు ప్రధానులు వాళ్ళు తయారవుతారు, పక్కన పోయి మనం కూర్చుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. లేఖనం నెరవేరుతుంది. రాజులను, అధికారుల్ని, ప్రధానుల్ని వాడు తయారు చేస్తాడు. పక్కన కూర్చోడానికి యేసయ్య మనల్ని తయారు చేస్తాడు. అప్పుడు రాజులు మన ఉదయకాంతికి రావడం జరుగుతుంది. కాబట్టి రాజకీయమును ద్వేషించుట మానుకోవాలి. రాజకీయాన్ని ద్వేషించినంతసేపు నువ్వు దేవుని చిత్రంలోకి రాలేవంతే. అదేంటండి మొదటి నుంచి అలాగ అదే మరి స్వచిత్తం. తప్పేంటి? రాజకీయాలు వద్దొద్దు అంటున్నారు కదండి. అలాంటి వాళ్ళని నేను చెప్తున్నా, మిమ్మల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేద్దామని పార్లమెంట్ వాళ్ళందరూ రాజ్యసభ, లోక్సభ ఏకగ్రీవ నిర్ణయం చేశారు. మీరు రండి, ప్రెసిడెంట్గా మిమ్మల్ని దేశాధ్యక్షుడిగా చేస్తామని పిలిస్తే వీళ్ళు వెళ్తారా వెళ్ళరా? తప్పండి, అలా చేయకూడదు. మనం ప్రార్థన చేసి అంటాడా? ప్రార్థనకి వెళ్ళిన తర్వాత బాబు ముందు మనం ఢిల్లీకి పరుగులు తీస్తాడు. రాష్ట్రపతి దాకా అక్కర్లేదు, ఒక ఎంపీ చేస్తాను, ఒక క్యాబినెట్ మినిస్టర్ చేస్తాను, వెళ్ళడా? ఇంకో ప్రశ్న అడుగుతున్నా, రాజకీయాలు తప్పు 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 అన్న వాళ్ళందరూ ప్రధానమంత్రి మోడీ గారికి నా మీద ఏదో దయగలిగి నన్ను పిలిచి ఒక క్యాబినెట్ మినిస్టర్ నాకు ఇచ్చాడు అనుకోండి, ఊరికి ఆయన ఎందుకు ఇస్తాడు కానీ, ఒకవేళ ఇచ్చాడే అనుకోండి, అప్పుడు రాజకీయాలు వద్దు అన్న నాయకులందరూ బొకేలు పట్టుకొని వస్తారా రారా? దేవుడు అయ్యగారిని దావీదుని హెచ్చించినట్టు అని చెప్పరు. మరి ఏం వేషధారులను ఇప్పుడు వద్దంటారు ఎందుకండి? అంటే అప్పుడు వద్దన్నాం కానీ ఇప్పుడు దేవుడు హెచ్చించాడండి. అవునండి, ఎలా హెచ్చిస్తాడు? నీకు ప్రక్రియ ఇష్టం లేదు. క్రైస్తవ సమాజం మనస్సులో కూడా తుప్పు మొత్తం వదలాలి. మనం ఈ కడవరి తరంలో పని పూనుకోవాలంటే కుండ బద్దలు కొట్టేస్తున్నా, అక్కడ ఉంటే తీసుకురండి, బద్దలు కొట్టి మరీ చెప్తా. కడవరి తరములో దేవుని చిత్త ప్రకారమైన సేవ ఏంటంటే, దేవుని ప్రజలు ప్రధానులతో అధికారులతో కూర్చోవాలని బైబిల్ సెలవిస్తుంది కనుక, అలా దేవుడు కూర్చోబెట్టగలిగే సమీప స్థానాలలో మనందరం ఉండాలి. రాజకీయ రంగంలో క్రైస్తవ సంఘం యాక్టివ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే భక్తుల్లో కొంతమంది వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటారు. జస్ట్ ఇమాజిన్, 500 మంది పార్లమెంటేరియన్స్లో ఒక 200 మంది ఉపవాస ప్రార్థనా వీరులు ఉన్నారనుకోండి, దేశం దీవించబడదండి? ఊహించుకోండి, 200 మంది పార్లమెంట్ మెంబర్స్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న దేశం ఇలాగ ఉంటుందా? దేశం దీవించబడుతుంది. అదేంటంటే ఓఫీర్ గారు మీరు రాజకీయం చేస్తున్నారా సేవ చేస్తున్నారా అని అడిగాడు ఒక ఆయన. మంచిదే అడిగా. మరి నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు. దావీదు రాజు రాజ్య పరిపాలన చేశాడా లేకుంటే దేవుని సేవ చేశాడా? ఏం చెప్పాడు? అపొస్తలుల కార్యాలు 13:36లో దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేయడంలో భాగం గొల్యాతు గాడిని వేసేయడమే. తన తరము వారికి సేవ చేయడంలో భాగం అమాలేకు మీద యుద్ధం ప్రకటించడం. దేవుని సంకల్పం చొప్పున సేవ చేయటంలో భాగం. ఆయన రాజ్య పరిపాలన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానియేలు ప్రధానమంత్రి ప్రవక్తనా? ప్రధానమంత్రి ప్రవక్త?
రెండు. మరి మనం ఎందుకు రెండు కాకూడదు? ఒక ప్రవక్త ప్రధానమంత్రి అయితే మరి ఈ ప్రవక్త ప్రధానమంత్రి ఎందుకు కావద్దు? అంటే ఆ తరం వేరు, ఈ తరం వేరు. తరం అయితే యేసయ్య మారాడా? దేవుడు మారాడా? నేనైతే నమ్ముతున్నా దానియేలు యొక్క దేవుడే నా దేవుడు, కానీ కొత్త దేవుడు అయితే కాదు. దానియేలును ప్రధానమంత్రిని చేసి నన్ను కూడా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను నమ్ముతున్నాను. కనీసం ప్రధానమంత్రి కాకపోతే డెప్యూటీ అన్న అవుతాడు. నేను నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. అలా మారడానికి చాలా దగ్గరగా ఉన్నాను నేను. దేవుని చిత్తవేరికి అందుకే మనం ఆ రంగంలో అడుగుపెట్టేశాం. దేవుని ప్రజలు రాజులను తయారు చేసే ప్రాసెస్లో దగ్గరగా ఉండాల. అదే ఇండియా ప్రజాబంధు పార్టీ. అందుకే పెట్టాం మనం. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పెట్టి, ఐపీపీపీ పెట్టి ఈ రంగం అంతా సిద్ధం చేశాం. దేనికి సిద్ధము? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి దగ్గరికి రాజులు వచ్చి విద్యార్థులుగా కూర్చోవడానికి. దేవుని స్తోత్రం కలిగినగాక. మనం దేశాన్ని ఏలకపోవచ్చండి. దేశాన్ని ఏలేవాడు వచ్చి మన ముందు కూర్చొని సార్ సలహా చెప్పండి అంటాడు. అసలు పరిపాలకులు మనమే. దేవుని స్తోత్రం కలిగినగాక. పేరుకు మాత్రం వాళ్ళు ప్రైమ్ మినిస్టరు, మనమేమో అడ్వైజరు. పరిపాలించేది ఎవరు ఇక్కడ? న్యాయము సత్యము జరుగుతుంది, సమానత్వం వస్తుంది. కొంతలో కొంత 1000 ఏళ్ల రాజ్యంలో యేసయ్య స్థాపించినటువంటి అటువంటి న్యాయాన్ని మనం స్థాపించకపోవచ్చు, కానీ కొంతలో కొంతైనా సువార్తకు అనుకూల వాతావరణం మనం సృష్టించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నాకు అర్థమైంది. అర్థం కానోడు ఏమంటాడంటే, ఓఫీర్ గారు రూట్ తప్పారండి, నువ్వు సేవ అనేసి రాజకీయం చేస్తున్నావు. ఓరి పిచ్చోడా, సేవ మానేసి రాజకీయం చేయట్లేదు, ఇదివరకటికంటే ఇప్పుడు ఎక్కువ సువార్త ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదివరకటికంటే ఎక్కువ ఆత్మల రక్షణ పొందుతున్నారు. కోవిడ్ లాక్డౌన్ కండిషన్ స్టార్ట్ అయినాక పెద్ద పెద్ద సేవకులందరూ దుకాణాలు మూసుకొని కూర్చుంటే నేను ఒక్కడనే 1000 మందికి బాప్తిస్మాలు ఇచ్చాను. సేవ ఎక్కడ మానేశాము? వీళ్ళందరూ కలిపి చేసినంత సేవ కంటే ఎక్కువ మనం చేస్తున్నాం. సేవ మానలేదు, మరి అదెందుకు చేస్తున్నాడు? యెషయా 52, యెషయా 60 నెరవేరడానికి రంగం సిద్ధం చేసి కూర్చున్నాం. రేపు పొద్దున ప్రధానమంత్రి గారు పిలిచి అడ్వైజ్ అడగాలంటే నన్ను అడుగుతాడు, వీళ్ళందరిని అడగడు. చాలు, ఒక మంచి సలహా చెప్తాను. రాజులతోనూ అధికారులతో ప్రధానులతో నా ప్రవక్తలు కూర్చుంటారన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సంకల్పమును అనుసరించిన సేవ ఏమిటనగా, బాగా వినండి, ఆఖరణ ముగించేస్తున్నాను. ఆఖరి మాట చెప్పి, భూరాజులు ఏలికలు ఏకీభవించి యేసుక్రీస్తుకు విరోధముగా ఆలోచనలు చేస్తున్నారు గనుక అభిషిక్తుడిని ప్రేమించే కొంతమంది ఆ ప్రక్రియని ఆపడానికి ఆ దగ్గరలో ఉండాలి. ఒకడు నెబుకద్నెజరు ఉన్నాడు, పక్కనే దానియేలు ఉన్నాడు. మొన్న ఎవరో చెప్తున్నారు, కుంటం గారు, ఎడ్వర్డ్ కుంటం గారు, నెబుకద్నెజరు యొక్క అన్ని పోలికలు నరేంద్ర మోడీ గారికి ఉన్నాయట. అది నెట్లో ఉంది. ఆ ప్రసంగం విని ఎడ్వర్డ్ కుంటం గారు విన్నారు. నెబుకద్నెజరు యొక్క పోలికలు 100% నరేంద్ర మోడీకి ఉన్నాయట. అయితే నేను అనుకున్నా, దిస్ ఇస్ ద రైట్ టైం. దానియేలు పోయి అక్కడ కూర్చోవలసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పరిస్థితికైనా బ్లెండ్ అయిపోవాలి. అవసరమైతే కొత్త అవతారం ఎత్తాలి, కొత్త వేషం వేయాలి, కొత్త వ్యూహం మనం అమలు చేయాలి. ఎన్ని వ్యూహాలు అమలు చేసినా దేవునికి మనకున్న పంతం ఒకటే, ఆది సంభూతునికి అన్నిట్లో ప్రాధాన్యత కలగాలి. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా.
ఎప్పుడు చెప్తుంటాను, నాకు లిమిట్స్ లేవు, ఏదైనా చేస్తాను, పాపం తప్ప. దేవుడు లేఖనంలో వద్దు అన్నది చెయ్యను. చెయ్యమన్నది చేస్తే తప్పంటారు ఏమిటండి? దావీదు మహారాజు, సొలొమోను మహారాజు, మళ్ళీ దావీదు ప్రవక్త, సొలొమోను ప్రవక్త, దానియేలు ప్రధానమంత్రి, దానియేలు ప్రవక్త, యెషయా ప్రవక్త, నాతాను ప్రవక్త, రాజులకు సలహాదారులు, అధికార పీఠానికి దగ్గరలో ప్రవక్తలుండుట దేవుని చిత్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చిత్తమును నెరవేర్చడానికి సర్వసన్నద్ధమైనటువంటి ఏకైక సంస్థ ఇండియాలో ఓఫీర్ మినిస్ట్రీస్, దాని విభాగాలు ఆర్కేపీ, దేవుని స్తోత్రం, ఐపీబీపీ, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు అర్థం కావట్లేదండి ఓఫీర్ గారు ఏం చేస్తున్నారో. ప్రసంగం అంటాడు, ప్రకటన గ్రంథం అంటాడు, సంస్కరణ అంటాడు, ఐపీబీపీ అంటాడు, ఆర్కేపీ అంటాడు. అసలు అర్థం కావట్లేదు. జుట్టు పీక్కొని ఇప్పుడు పీక్కోవడానికి మిగలకుండా ఏమో అయిపోయిందండి. ఎందుకంత జుట్టు పీక్కునేది టెన్షన్ నీకు? అసలు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోకు, జస్ట్ ఫాలో మీ, ఫాలో ద లీడర్. అర్థం ఎందుకు నీకు? అర్థం కావడం అవసరం లేదు, జస్ట్ ఫాలో ద లీడర్. లీడర్ను నువ్వు ఫాలో కావాలి. మాకు ఇష్టం లేదు ఓఫీర్ గారు లీడర్ అంటే, మరి నువ్వే లీడర్ కాన్నయ్య, నువ్వు లీడర్గా ఉండు, మేము ఫాలో అవుతాం. అంత సీను మనకి ఎక్కడిదండి? మనం చెప్తే ఎవడు వింటాడంటే, అరే నువ్వు లీడరు కావంట, నేను లీడర్ అయితే ఫాలో కాడంట. మరి ఏట్లో పాటు కనీసం దేశానికన్నా రక్షణ వస్తుంది. లీడర్షిప్ చేత కాదు, లీడర్ను ఫాలో కావడం కూడా. రంజిత్ ఓఫీర్ ఇస్ బాండ్ లీడర్ బాబు. నీ కర్మ, నువ్వు చచ్చినట్టు ఫాలో కావాలి. సూనర్ ఆర్ లేటర్ ఎవ్రీ వన్ విల్ ఫాలో రంజిత్ ఓఫీర్. యేసుప్రభు చెప్పాడు ఇది. సర్వలోకం నీ మాట వింటుంది బాబు. ఇది నా మాట, రాసి పెట్టుకో, గుర్తుపెట్టుకోమన్నాడు. 4 సార్లు చెప్పాడు ఆ మాట. ఎలాగని నెరవేరుతుంది అది? ఇప్పుడు నేను లీడర్, నన్ను ఫాలో కండి అన్నాడు. నేను చెప్పినట్టు చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడు నాకు దగ్గర తీసుకురండి. వాళ్ళే అంటారు ఓఫీర్ ఈజ్ ద లీడర్ అని. మరి వెనక్కిరా, ఫాలో అవ్వు అంటే నాకంత మనసాక్షి లేదు కదా సార్, నాది యథార్థత లేదు కదా. సరైన లీడర్ని వెంబడించేంత యథార్థత నాకు లేదు కదా. నీ ఇష్టం. ఎవరికైతే సత్యము కొరకు జెండా ఎత్తున్న సైనికుడిని వెంబడించే యథార్థత లేదో వాళ్ళు దేవుని సంకల్పం నుంచి పక్కకు రాలిపోతారు. లెట్ us ఫాలో గాడ్స్ విల్. దేవుని చిత్తం ఏమిటంటే రానున్న దినాలలో దేవుని ప్రజలందరూ కూడా దేవుని చేత హెచ్చింపబడి తలగా ఉంటారు సమాజంలో. రాజులు దేవుని సంఘం యొక్క ఉదయ కాంతికి పరిగెత్తొస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు జో బైడెన్ గారు ఉన్నారనుకోండి. చాలామందికి తెలియదు డొనాల్డ్ ట్రంప్ గారు వాక్యం చెప్పేవారు. వాజ్ అ ప్రీచర్. ఆయన ప్రీచర్ అండి. గృహకూటాలు, చిన్న చిన్న సంఘాలు నడిపించి ఆయన వాజ్ అ ప్రీచర్. అమెరికాలో ప్రీచర్ ప్రెసిడెంట్ అవుతుంది, ఇండియాలో ఎందుకు కాడు అంటే అది అమెరికా, ఇది ఇండియా కదా సార్ అట. ఊరి ఎడ్డి ముఖం. అమెరికాలో దేవుడు వేరు, ఇండియా దేవుడు వేరా? అది అమెరికా కావచ్చు, ఇది ఇండియా కావచ్చు. అక్కడిక్కడ దేవుడు యేసయ్యే కదా. ఒక డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ప్రెసిడెంట్ అవుతే ఇంకో ట్రంప్ ఇండియాలో ఎందుకు కాకూడదు? నువ్వు నమ్మగలిగితే దేవుడు ఎంత అద్భుతమైన చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దళితుడు అని ఒక ఆయన్ని పట్టుకొని రాష్ట్రపతిని చేశారు. ఇంతకుముందు కేఆర్ నారాయణన్ గారు ఉన్నారు, ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు హిజ్ ఎక్సలెన్సీ ఉన్నారు. రక్షింపబడిన వాళ్ళను వీళ్ళు ప్రధానమంత్రిని చేయరు అనుకోండి. ప్రధానమంత్రి అయినోడికి యేసయ్య దర్శనం ఇస్తే వాడు బాప్తిసం పొందాడు అనుకోండి, అప్పుడు క్రిస్టియన్ ప్రధానమంత్రి కదా. దేవుడు తలుచుకుంటే
వచ్చే సండే కల్లా నరేంద్ర మోడీ గారి బాప్తిసం ఉంది, నేను యేసు ప్రభువుని ఆరాధిస్తున్నానని చెప్తే ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు దూకి సాగడానికి దేశంలో బావులన్నీ జరిపోవు. నేను నమ్ముతున్నానండి, దేవుడు ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. దుష్టుని సిగ్గుపరచబోతున్నాడు. సువార్త విరోధులందరూ సిగ్గుపడబోతున్నారు. భక్తులు ప్రహర్షించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐ హ్యావ్ గట్స్ టు బిలీవ్ దిస్. నమ్మడానికి దమ్ములున్న వారు నాతో పాటు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పమును అనుసరించి మనం సేవ చేయగలిగితే జరుగునని మనం అనుకోనని భయంకరమైన కార్యాలను దేవుడు చేస్తాడు. మనం చూస్తాం. ఈ లోకము దీవించబడుతుంది. దేవుడి మాటలు మన వెలికిట్లో దీవించును కాక. దయచేసి మనం ప్రార్థన చేసుకుందాం. అందరము లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, గొప్ప కార్యములు జరిగించడానికి దిగిరమ్ము నాయన. మా దేశమును దీవించడానికి దిగిరా నాయన. ఆది సంభూతుణ్ణి ప్రముఖునిగా చూపించడానికి దిగిరా నాయన. ఆది సంభూతుణ్ణి అన్నిట్లో ప్రముఖునిగా చూపించడానికి నీవు చేస్తున్న కార్యక్రమంలో నన్ను కూడా ఒక సాధనంగా వాడుకో తండ్రి. ప్రభువా, నేనున్నాను, నన్ను వాడుకో తండ్రి. ఎలా వాడుకుంటావో నీ చిత్తము నీకు అప్పగించుకుంటున్నా. నా చిత్తము కాదు, నీ చిత్తమే, నీ చిత్తమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, ఈ మేల్కొల్పు మహాసభలో నేను మేలుకొనున్నట్లుగా సహాయించండి. యావత్తు సార్వత్రిక సంఘము మేలుకొనటకు సహాయించండి. వ్యతిరేక శక్తులు యేసునామములో బంధిస్తున్నాం. వ్యతిరేక వ్యక్తులను యేసునామములో అణిచివేస్తున్నాము తండ్రి. ప్రభువా, దుష్టుని సిగ్గుపరచండి. భక్తులందరూ ప్రహర్షింపచేయండి. సత్యమునకు జయము కలుగును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భారతదేశమును దీవించడానికి దిగిరా నాయన. మా భారతదేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందినట్లుగానే పరిశుద్ధాత్మను కుమ్మరించు తండ్రి. మా ప్రధానమంత్రి గారిని రక్షించుకో తండ్రి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని రక్షించుకో తండ్రి. అన్ని దేశాల గవర్నర్లకు మీరు దర్శనమిచ్చి రక్షించుకోండి తండ్రి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను రక్షించుకో తండ్రి. మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు తీసుకురండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రీ ఖాబారా రాబా ఖాబారా షఖందల రాబారాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధాత్మదేవ దిగిరండి, దిగిరండి, దిగిరండి. శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా ఇది చేస్తానన్నావు. మీరు చేసి చూపించండి తండ్రి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే బిడ్డలు పార్లమెంట్లో ఉందరుగాక. ప్రార్థించే భక్తురాండ్రు నీ సేవకురాళ్ళు అన్ని అసెంబ్లీల్లో ఉందరుగాక తండ్రి. భారతదేశం ఒక చిత్రం మార్చేసేయండి. ఆత్మదేవ దిగిరండి, దిగిరండి, దిగిరండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊరా రబారా ఖాబారా షఖందల రబారాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓరా బాబారా ఖాబారా షబబారియా ఖాబారా షఖందల రబారాసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Let the fire come down upon the whole nation of India, my Lord. Let your fire come down upon the assembly of every state, O Lord. Let your fire come down upon Indian Parliament, O Lord. Urala darabara sakabara raikhandara riala barasi. Ora babara khandara rabarasi. Let your fire come down upon every bureaucrat, O Lord. Urala darabasi khandara riala dalabarasi. Hallelujah, 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 hallelujah. నీ అగ్ని పంపించు తండ్రి. మా దేశమును రక్షించు తండ్రి. మా దేశమును దీవించు తండ్రి. మా దేశమును దర్శించండి తండ్రి. మతోన్మాదమును పారద్రోలండి తండ్రి. సామాజిక న్యాయము నిలబెట్టండి తండ్రి. దుష్టుని యేసునామములో బంధించి పాతాళ లోకాన్ని విసిరి కొట్టేస్తున్నాము తండ్రి. మా భారతదేశమును మీరు దర్శించండి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యేసు మీరు సంచరించండి. అందరి హృదయ నేత్రాలు తెరవండి, మనోనేత్రాలు వెలిగించండి. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. భారతదేశములు వెలుగు కలుగునుగాక. ప్రజలందరి హృదయాలలో వెలుగు కలుగునుగాక. అంధకారమయమైన భారతీయుల హృదయాల్లో దేవుని వెలుగు కలుగునుగాక. సువార్త ప్రకాశము ప్రకాశించునుగాక. ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలిచిన క్రైస్తవ నాయకులను
కళ్ళు తెరిపించనని తెరిపించండి, అడ్డు తొలగించనని తొలగించండి తండ్రి. క్రైస్తవ సమాజం అంతా సింహములుగా మేల్కొని ఈ ఉద్యమంలోనికి వత్తురు కాక తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆర్కేపీలో సభ్యుడగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా తండ్రి నీకు వందనాలు. సత్యమును న్యాయమును ప్రేమించే ప్రజలు, నిజమైన దేవుని ముందు మోకరించి ప్రార్థించే భక్తులు ఒక మహారాజకీయ శక్తిగా ఎదుగుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందనాలు వందనాలు వందనాలు. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఎముకలే బ్రతికెను. హల్లెలూయా గ్లోరీ.
let your power come down, O Lord, to break down the walls of Jericho, to break down all the walls of Satan. Urada baraka barasi daria la karada barasa kandala rabarasi. Ora rabara shalaria la rabarasi kandala rabarasi. Hallelujah, 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 hallelujah. Oh, let the fire come down. Let the fire come down. Let the fire come down. Oh, sababa bara kandala rabarasi. Hallelujah, hallelujah, hallelujah. Ora rabara baraka barasa kandala rabarasi. దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులను కాలిపోవును గాక. సుందర మహూరవాసి కందరవాసి ఏలిక లేఖి భవించి అభిషేకునికి విరోధంగా చేస్తున్న ఆలోచనలు భగ్నమైపోవును గాక. ఓరగా బారక వారసి కందరవాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునికి వందనాలు, 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 వందనాలు. యేసునికి స్తోత్రం. జరుగునని మేము అనుకోనని భయంకరమైన కార్యాలు చేయటానికి సర్వశక్తిమంతుడిగా దిగరమ్మ యేసయ్యా నీకు వందనాలు. నిన్ను నువ్వు కనబరుచుకో తండ్రి. హల్లెలూయా. సబర కబర సందర భూభవ బకర ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ మీరు మాట్లాడారు, నీకు స్తోత్రం. దేవుని సంకల్పమును అనుసరించి ఎవరైతే పనికి పూనుకున్నారో వారికి యెహోవా తోడై ఉన్నాడని, సర్వశక్తుడి తోడై ఉన్నాడని, సృష్టికర్త తోడై ఉన్నాడని, అద్భుతములు చేయవాడు తోడై ఉన్నాడని, ఆయా రాజ్యముల మీద రాజులుగా అల్పులైన వారిని నియమించుచున్న దేవుడే తోడయుగా ఉన్నాడని, పెంటకుప్ప మీద నుండి మమ్మను లేవనెత్తగలిగిన దేవుడు మాకు తోడై ఉన్నాడని మీరు మాతో మాట్లాడినందుకు ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు. నువ్వేమి అనుకుంటున్నావో మా జీవితాల్లో, మా దేశంలో ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు, దానికి మేము లోబడడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. నా చిత్తము కాదు, మా చిత్తము కాదు, మీ చిత్తమే నెరవేరును కాక తండ్రి. ఇంతవరకు నడిపించావు, ఇంకా ఎక్కడికి నడిపిస్తావో మాకు తెలియదు. ఆది సంభూతుడైతే అందరిలో ప్రముఖుడుగా ఉండాలి. అందుకొరకు మమ్మల్ని ఏ రీతిగా వాడుకుంటారో వాడుకోమని మమ్మల్ని మేము నీకు ప్రతిష్ఠించుకుంటూ మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించుకుంటున్నాం. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వలోక రక్షకుడని యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. యేసు రక్తమునికి జయ, ప్రభు యేసు రక్తమునికి జయ, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. Please like, subscribe and press the